నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో దేనితో ఇథనోయిక్ ఆమ్లం చర్య నొందినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది? ఇది మనము ఆమ్లాలు క్షారాలు అనే లెసన్ దగ్గర డిస్కషన్ చేశామండి. క్వశ్చన్ ఏంటి? ఈ క్రింది వాటిలో దేనితో ఇథనోయిక్ ఆమ్లము చర్య నొందినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది? ఆప్షన్స్: నెంబర్ 1 సోడియం హైడ్రాక్సైడ్, నెంబర్ 2 సోడియం బైకార్బోనేట్, నెంబర్ 3 సోడియం కార్బోనేట్, నెంబర్ 4 Na సోడియం లోహము. ఇక డైరెక్ట్గా చెప్పొచ్చు, యాక్చువల్గా ఒక ఆమ్లము అనేది లోహంతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేయును. కాబట్టి ఆ కాన్సెప్ట్ మనకు ఐడియా వస్తే ఈజీ అనమాట. చూడండి, ఒక ఆమ్లము లోహంతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువును వెలువరచును. కాబట్టి ఇక్కడ ఏమడిగిండు? ఆమ్లం అడిగిండు కదా, ఇథనోయిక్ ఆమ్లం అని అడిగిండు కదా. కాబట్టి ఆమ్లం కదా, ఈ ఆమ్లం అనేది ఎవరితో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది? లోహంతో. ఇక్కడ లోహం ఏమైనా కనబడుతుందా? ఇది ఒక్కటి కనబడుతుంది, సోడియం ఒక్కటి కనబడుతుంది. చూడండి, ఇక అదే ఆన్సర్. చూడండి, ఒకవేళ మనం రియాక్షన్ రాసి చెప్పినామనుకో, చూడండి రియాక్షన్ ద్వారా చెప్పినామనుకో, ఇథనోయిక్ ఆమ్లం ఫార్ములా ఏంటి? CH3COOH అన్నమాట. చూడండి, ఎసిటిక్ ఆమ్లాన్ని ఇథనోయిక్ ఆమ్లము అంటాం. ఇథనోయిక్ ఆమ్లం అనేది ఫస్ట్ ఆప్షన్ NaOHతో చర్య జరిగింది. NaOHతో చర్య జరిగింది. అప్పుడు వచ్చేది ఏంటంటే ఇక్కడ H, ఇక్కడ OH బయటికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ OH H బయటికి వెళ్ళిపోయి మిగిలిందేంటి? CH3COONA ప్లస్ H2O ప్లస్ H2O. ఇది ఒకటి ఫస్ట్ ఆప్షన్. హైడ్రోజన్ వచ్చిందా? రాలే, వాటర్ వచ్చింది. రెండో రియాక్షన్ రాస్తున్నా చూడండి, CH3COOH ఎసిటిక్ ఆమ్లము ప్లస్ NaHCO3 అండి, సోడియం బైకార్బోనేట్. అప్పుడు ఇక్కడ ఇక్కడ ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోయి Na వచ్చి దీనికి యాడ్ అవుతుందండి. అప్పుడు వచ్చేది ఏంటి? CH3COONA ప్లస్ H2O ప్లస్ ఇక్కడ మిగిలిందేంటి? CO2, కార్బన్ డైఆక్సైడ్ విడుదలైంది. కాబట్టి ఇథనోయిక్ ఆమ్లము సోడియం బైకార్బోనేట్తో చర్య జరిపి CO2 వాయువుని ఏర్పరచును. మనకి ఏం కావాలి? హైడ్రోజన్ వాయువు కావాలి. కాబట్టి ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఇథనోయిక్ ఆమ్లం ఫార్ములా CH3COOH ప్లస్ Na2CO3 అప్పుడు 2 మోల్ ఎసిటిక్ ఆమ్లము సోడియం కార్బోనేట్తో చర్య జరిపి CH3COONA ఏర్పరుస్తుంది. సోడియం ఎసిటేట్ ప్లస్ H2O ప్లస్ CO2 ప్లస్ CO2. ఇక్కడ 2H2 వస్తుంది. చూడండి, ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ CH3COOH ప్లస్ దీంతో Na సోడియం లోహము gives rise to CH3COONA. ఈ హైడ్రోజన్ ప్లేస్లో సోడియం వచ్చి కలుస్తుంది. మిగిలింది ఒక హైడ్రోజన్ కదా, కాబట్టి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. హైడ్రోజన్ వాయువు విడుదలైంది. కాబట్టి 4 ఆప్షన్లు 4 ఈడితో చర్య జరిపినప్పుడు ఇక్కడ వాటర్ వచ్చింది, ఇక్కడ CO2 వచ్చింది, ఇక్కడ CO2 వచ్చింది, ఇక్కడ హైడ్రోజన్ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? హైడ్రోజన్ వాయువు. ఎప్పుడు ఏర్పడుతుంది? సోడియం లోహంతో చర్య జరిపినప్పుడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్. ఇంకా దీన్ని ఎట్లా చూడండి, ఇది ఎవరు? ఆమ్లం కదా. ఒక ఆమ్లము క్షారంతో చర్య జరిపి లవణము నీటిని ఏర్పరిచే చర్యను తటస్థీకరణ చర్య అంటాం. కాబట్టి ఇక్కడ ఇది NaOH ఎవరు? క్షారం కదా. ఆమ్లము క్షారం చర్య జరిపితే ఏమొస్తుంది? లవణము నీరు వస్తుంది. కాబట్టి ఇదే చర్య తటస్థీకరణ చర్య.
ఒక ఆమ్లము కార్బోనేట్తో కానీ బైకార్బోనేట్తో కానీ చర్య జరిపితే CO2 వాయువు ఏర్పడును. కాబట్టి ఈయనెవరు? బైకార్బోనేట్. ఈయనెవరు? కార్బోనేట్. కార్బోనేట్తో కానీ బైకార్బోనేట్తో కానీ చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? CO2 వాయువు విడుదలవుతుంది. ఒక ఆమ్లము లోహంతో చర్య జరిపినప్పుడు ఏర్పడే వాయువే ఏ వాయువు అంటే హైడ్రోజన్. కాబట్టి సో అట్లా చెప్పినా కానీ ఇలానే ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, కాబట్టి మనకు గుర్తు రావాలి, లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఏర్పరచును. ఒకవేళ క్వశ్చన్ ఇట్లా ఇచ్చిండు, ఈ క్రింది వానిలో ఇథనోయిక్ ఆమ్లం చర్య నొందినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాయువు వెలువడుతుంది అని అడిగాడు. అప్పుడేంటిది ఆన్సర్? అప్పుడు సెకండ్ ఆన్సర్ కరెక్టే, థర్డ్ ఆన్సర్ కరెక్టే అన్నమాట. చూడండి, ఒకవేళ ఇట్లా ఇచ్చిండు దీన్నే క్వశ్చన్, ఈ క్రింది వానిలో తటస్థీకరణ చర్య ఏది అని అడిగాడు. అప్పుడు ఆన్సర్ కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? తటస్థీకరణం అంటే ఏంటి? ఆమ్లము క్షారం కలవాలి. పైది ఆమ్లం ఇచ్చింది కాబట్టి కింది దాంట్లో క్షారం ఉండాలి. ఆ క్షారం ఉన్నది ఏంటి? NaOH కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు హైడ్రోజన్ అడిగిండు కాబట్టి అప్పుడు లోహాలతో చర్య చెందినప్పుడు అన్నమాట. చూడండి, ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇది ఆమ్లాలకు క్షారం, ఇది కూడా ఆమ్లాలకు క్షారాలలో వచ్చిందండి. pH పైన క్వశ్చన్ అడిగాడు. pH = 2 గల జలద్రావణంలోని హైడ్రోజన్ ఆమ్లం యొక్క పరిమాణాన్ని గ్రామ్స్ పర్ లీటర్లలో ఎంత? హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క మోలార్ ద్రవ్యరాశి 36.5 grams per moles. pH వాల్యూ ఇచ్చాడండి. pH వాల్యూ ఇచ్చి హైడ్రోజన్ ఆమ్లం యొక్క పరిమాణాన్ని కనుక్కోండి అంటున్నాడు. చూడండి, కాబట్టి మనకు ఐడియా రావాలి. చూడండి, pH విలువ ఇచ్చి మన గాఢత అడగలే, pH విలువ ఇచ్చిండు, గాఢత కనుక్కో అనలే. గాఢత కనుక్కోవడానికి మన ఫార్ములా ఉంది, కానీ HCl యొక్క పరిమాణం ఎంత అంటున్నాడు. మనకు సూత్రం తెలుసు, pH = -log H+ అన్నమాట. చూడండి, -log H+ అన్నమాట. కానీ ఇక్కడ మనకేం కనుక్కోవాలి? pH వాల్యూ ఇచ్చాడు. pH వాల్యూ ఎంత ఇచ్చిండు? 2 అని ఇచ్చాడు. అప్పుడు pH వాల్యూ 2 అయితే H+ గాఢత ఎంత అవుతుంది? ఒక సూత్రం చెప్పినాం, 10⁻⁻⁻. ఇది ఒక ఫార్ములా చెప్పాం మనం ఆమ్లాలు క్షారాలు pH దగ్గర. చూడండి, మరి pH విలువ 2 కదా, అప్పుడు ఎంత అవుతుంది? 10⁻⁻2 అవుతుంది. H+ గాఢత ఎంత అవుతుందంటే 10⁻⁻2 అవుతుంది. మరి H+ గాఢత దేనికి సమానము? ఒక ఆమ్లం యొక్క H+ గాఢత అనేది దాని నార్మాలిటీ లేదా మొలారిటీగా చెప్పుకోవచ్చు. నార్మాలిటీ లేదా మొలారిటీగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మొలారిటీ చెప్పుకున్నాం అనుకో, ఒకవేళ నార్మాలిటీ ఇక్కడ మనకు మోలార్ ద్రవ్యరాశి ఇచ్చింది కాబట్టి మొలారిటీ తీసుకున్నాం. ఒకవేళ నార్మాలిటీ తీసుకున్నాం అనుకో, నార్మాలిటీ H+ అప్పుడు ఏమవుతుందంటే పదార్థం యొక్క ద్రావితం యొక్క భారము బై ద్రావితం యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1/v. దేంట్లో అంటే లీటర్లలో. అప్పుడు దేని కనుక్కో అన్నాడు? దీని కనుక్కో అన్నాడండి. దీని విలువ కనుక్కో అన్నాడు. చూడండి, గ్రామ్స్ పర్ లీటర్లలో కనుక్కో అన్నాడు. W అంటే ద్రావిత భారం, గ్రామ్స్, డివైడెడ్ బై v అంటే ద్రావణం యొక్క ఘన పరిమాణం లీటర్లలో. మరి GW ఎంత? గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత? HCl అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది H+ ఒకటే ఉంది కాబట్టి ఇది మోనో బేసిక్ యాసిడ్ అన్నమాట.
ఇది ఏకక్షారత గల ఆమ్లము. ఏకక్షారత గల ఆమ్లాలకి వాటి యొక్క మోలార్ ద్రవ్యరాశులు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్కి సమానమవుతుంది, గ్రామ్ తుల్యాంక భారానికి సమానమవుతుంది. అప్పుడు ఎంత H+ విలువ ఎంత వచ్చిందండి? 10⁻², ఈక్వల్ టు W/GW ఎంత? ఇప్పుడు మోలార్ ద్రవ్యరాశి ఎంత? 36.5 × 1/V లీటర్లలో. మనకి ఈ విలువ కావాలి కాబట్టి అప్పుడు W/V దేంట్లో ఇది ఇప్పుడు g/L. అప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ టు 36.5 అడ్డగుణకారం చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ 36.5 × 10⁻² అండి. మరి 36.5ని 10⁻² చే గుణిస్తే ఎంత? 2 అంకెలు వెనకకు జరుగుతుంది కదా అక్కడ. లేదంటే 10⁻² విలువ ఎంత? 0.01 కదా. మరి 0.01ని 36.5ని 0.01 చే గుణిస్తే ఎంత అవుతుందో? 2 సున్నాలు వెనకకు జరుగుతుంది, అంటే 2 సున్నాలు వెనకకు పాయింట్. అప్పుడు ఎంత? 0.365 g/L. ఇది ఆన్సర్ అవుతుంది చూడండి. కాబట్టి ఈ ఆన్సర్ ఎక్కడుందో చూడండి. ఇది కాదు, నెంబర్ 1 కాదు, నెంబర్ 2 కాదు, నెంబర్ 4 కాదు. కాబట్టి థర్డ్ ఆప్షన్లో కనబడుతుంది చూడండి. చూడండి ఎంత డెప్త్గా క్వశ్చన్ అడిగాడో చూడండి. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారండి? అసలు మామూలుగా కెమిస్ట్రీలు చేయడమే కష్ట పరిస్థితి అన్నమాట చూడండి. అటువంటి ప్రాబ్లం అడిగిండు. డైరెక్ట్గా ఏం చేస్తారంటే H+ గాఢత ఇచ్చి pH విలువ ఎంత అంటారు, లేదా pH విలువ ఇచ్చి H+ గాఢత, దాని గాఢత, ద్రావణం యొక్క గాఢత ఎంత అని అడిగాడు. కానీ ఎలా అడిగిండో చూడండి, ఇంత ఆధారపడి ఉంటుంది చూడండి. ఒకటే కాదు, ఇక్కడ 2 ఫార్ములాలు అప్లై చేయాలి. ఆ 2 ఫార్ములాలు అప్లై చేస్తేనే మనకు ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే సజల సల్ఫ్యూరిక్ ఆమ్ల జల ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణం చెందించినప్పుడు యానోడ్ మరియు క్యాథోడుల వద్ద వెలువడే వాయు ఉత్పన్నాలు వరుసగా ఏవి? కాబట్టి సజల సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణాన్ని సింపుల్గా వాటర్ని అనమాట, వాటర్ని ఏం చేసిండు? ఎసిడిఫై, కొంచెం ఆమ్లం కలిపిండు కాబట్టి దాని పేరేం పేరు? ఇప్పుడు సజల సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణము. ఏం చేసిండంట? విద్యుత్ విశ్లేషణం అంటే ఏంటి? దాని గుండా విద్యుత్తును పంపించి విడగొట్టబడే చర్యనే విద్యుత్ విశ్లేషణ చర్య అంటుంటాం చూడండి. అప్పుడు ఒక విద్యుత్ విశ్లేషణ చర్యను చేసేటప్పుడు, విద్యుత్తును పంపించేటప్పుడు మనకు ఒకటి ప్లస్ ఉంటుంది, ఇంకోటి మైనస్ ఉంటుందండి. కాబట్టి యానోడ్ క్యాథోడ్లను ఉపయోగిస్తాము. ఇక్కడ మైనస్ ఏమో క్యాథోడ్, ప్లస్ ఏమో యానోడ్, గుర్తుపెట్టుకోవాలి. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 కదా, కాబట్టి దీంట్లో SO2 కనబడుతుంది. కాబట్టి అందరు ఏం చేస్తారంటే SO2 ఎక్కడ ఉందో దాన్ని టిక్ చేస్తూ ఉంటుంటారు. కానీ SO2ది కాదు. ఈ H2SO4 ఏ విధంగా విడిపోతుందంటే 4H+గా విడిపోతుంది. అదేవిధంగా 2H2SO4 తీసుకున్నట్లయితే చూడండి, అదేవిధంగా 2SO4 - 2గా విడిపోతుంది. మళ్ళీ ఇది SO2గా విడిపోతుంది. అదేవిధంగా 2 ఆక్సిజన్స్గా విడిపోతుంది. అప్పుడు ఇదేమో 4 ఎలక్ట్రాన్ ప్లస్ అంటే 4 ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్లను గ్రహించి హైడ్రోజన్గా మారుతుంది. ఇది 2 కదా, 4 ఎలక్ట్రాన్లను కోల్పోయి ఆక్సిజన్ వాయువుగా ఏర్పడుతుంది. ఈ ఆక్సిజన్ అనేది మైనస్ కదా, మైనస్ అంటే ఎవరి దగ్గరికి వెళ్తుంది? ప్లస్ని ఏమంటామంటే యానోడ్ అనాలి, యానోడ్. అదే ఇక్కడ
హెచ్ ప్లస్ కదా, హెచ్ ప్లస్ అంటే ఎవరి దగ్గరికి వెళ్తుంది? మైనస్ దగ్గరికి వెళ్తుంది. మైనస్ అంటే ఏమంటాము? క్యాథోడ్ అంటాము. కాబట్టి క్యాథోడ్ వద్దనేమో హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది, యానోడ్ వద్దనేమో ఆక్సిజన్ వాయువు ఏర్పడుతుంది. ఇంకా చూడండి, ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఆక్సిజన్ యానోడ్ ఆక్సిజన్ యానోడ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా. చూడండి, ఇక ఆక్సిజన్ వద్ద యానోడ్ ఏర్పడుతుంటే క్యాథోడ్ వద్ద ఏం ఏర్పడుతుందో మనకు తెలుసు, ఏంటి? హైడ్రోజన్. సో ఇంపార్టెంట్. చూడండి, దీన్ని ఇంకో విధంగా ఇస్తాడు క్వశ్చన్. ఎట్లా ఇస్తాడంటే, నీటిని విద్యుత్ విశ్లేషణ చెందించినప్పుడు, ఇదేమో సజల సల్ఫ్యూరిక్ ఆమ్ల జలద్రావణాన్ని అని ఇచ్చాడు. ఇప్పుడు ఏమి ఇస్తాడంటే, నీటి విద్యుత్ విశ్లేషణం చెందించినప్పుడు యానోడ్ క్యాథోడ్ల వద్ద ఏర్పడేటివి అంటాడు. సేమ్ వాటర్ విడిపోయిందనుకో హైడ్రోజన్ ఏర్పడుతుంది, ఆక్సిజన్ ఏర్పడుతుంది. హైడ్రోజన్ ఏమో క్యాథోడ్ వద్ద ఏర్పడుతుంది, ఆక్సిజన్ ఏమో యానోడ్ వద్ద ఏర్పడుతుంది. కాబట్టి క్యాథోడ్, ఫస్ట్ క్యాథోడ్ అన్నాడు కాబట్టి, ఫస్ట్ యానోడ్ అన్నాడు కాబట్టి, యానోడ్ వద్ద అంటే ఏంటిదండి? ఆక్సిజన్ O2. క్యాథోడ్ అన్నాడు కాబట్టి ఏం గుర్తు రావాలి? హైడ్రోజన్. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇప్పుడు? సో ఆక్సిజన్, హైడ్రోజన్. కాబట్టి ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్లో కూడా మనకు హైడ్రోజన్, ఆక్సిజన్ కనబడుతున్నవి. మనం గుర్తుపెట్టుకుంటుంటాం, నీటిని విద్యుత్ విశ్లేషణ చెందినప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్లు ఏర్పడతావని బాగా గుర్తుపెట్టుకుంటాం. కానీ అవి ఎక్కడ ఏర్పడుతున్నావో కూడా తెలిసి ఉండాలి. మరి థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కరెక్టే అనిపిస్తుంది. కానీ క్యాథోడ్ వద్ద ఏం ఏర్పడుతుంది? యానోడ్ వద్ద. వాడు మెన్షన్ చేసిండు కాబట్టి యానోడ్ అంటే ఫస్ట్ యానోడ్ తీసుకోవాలి. యానోడ్ అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ తీసుకోకూడదు ఫస్ట్. క్యాథోడ్ అంటే అప్పుడు హైడ్రోజన్ తీసుకోవాలి అన్నమాట. చూడండి, ఓకే. సో ఇది ఒక ప్రాబ్లం. ఇది ఎప్పుడంటే ప్రిలిమ్స్ కానిస్టేబుల్ 2018లో అడిగిన క్వశ్చన్. చూడండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, మానవుని చెమటలో ఉండేది ఇప్పుడు ఇది ఎప్పుడు అడిగిండంటే ప్రిలిమ్స్ 2018లో అడిగిండండి కానిస్టేబుల్ ఎగ్జామ్లో. ఇక చెమట మానవుని తీసుకున్నట్లయితే మానవుని యొక్క మూత్రంలో ఒక ఆమ్లం ఉంటుందండి. మానవుని కడుపులో కూడా ఒక ఆమ్లం ఉంటుంది. మానవుని కడుపులో జీర్ణాశయంలో ఉండబడే ఆమ్లమేమో హైడ్రోక్లోరిక్ ఆమ్లము. మానవుని మూత్రం కూడా ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. మానవుని యొక్క మూత్రంలో ఉండబడే ఆమ్లం పేరు ఏం పేరంటే యూరిక్ ఆమ్లం. అందుకనే ఎప్పుడైనా యూరిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన ఒక పేపర్ని యూరిన్లో ముంచి తీస్తాడు. ఆ పేపర్ ఏ పేపర్ అంటే నీలి లిట్మస్ పేపర్. ఆ నీలి లిట్మస్ పేపర్ యూరిన్లో ముంచి తీయగానే ఎర్రగా మారుతుంది. కాబట్టి ఆమ్లాలు నీలి లిట్మస్ని ఎర్రగా మార్చును అన్నమాట. చూడండి, మానవుని చెమట అంటున్నాడు. మరి చెమట నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఉప్పుగా ఉంటుంది. ఉప్పుగా అంటే సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది మన చెమటలో, సోడియం క్లోరైడ్. అదేవిధంగా మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినట్లయితే చెమటని నోట్లో పెట్టుకున్నట్లయితే లైట్గా పుల్లగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. ఆ పుల్లగా అంటే చెమటలో కూడా ఏదో ఒక ఆమ్లం ఉంటుంది. ఆమ్లం ఉంది కాబట్టి కొంచెం పుల్లగా ఉంది. ఆ ఆమ్లమే ఏ ఆమ్లమయ అంటే లాక్టిక్ ఆమ్లం ఉంటుంది చెమటలో. అందుకని లైట్గా పుల్లగా ఉంటుంది. మరి సిట్రిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుందండి? సిట్రిక్ ఆమ్లం అంటే సిట్రస్ జాతి పండ్లు మనందరికీ తెలుసు. సిట్రస్ జాతి పండ్లు నిమ్మ, నారింజ, ఉసిరి, జామ, వీటి పండ్లలో ఉండబడే ఆమ్లం సిట్రిక్ ఆమ్లము. అస్కార్బిక్ ఆమ్లం కూడా దేంట్లో ఉంటుంది? వాటిలలో ఉంటుంది. దేంట్లో? సిట్రస్ జాతి పండ్లలో. ఈ అస్కార్బిక్ ఆమ్లాన్ని ఏమంటాం? విటమిన్ సి యొక్క రసాయనిక నామమే అస్కార్బిక్ ఆమ్లము. విటమిన్ సి లోపించడం వల్ల కలిగే వ్యాధి అదంతా అవసరం లేదు, మనకు చెమట అన్నాడు కాబట్టి లాక్టిక్ ఆమ్లము. చూడండి, ఓకే. మరి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే చూడండి, ఇనుమును దాని
ఆక్సైడ్ ధాతువు నుంచి నిష్కర్షించడంలో ద్రవకారిగా ఉపయోగించే రసాయన పదార్థము ఏది? ఇది ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగింది 2016లో. ఆప్షన్స్: సిలికా, నెంబర్ 2 సున్నపు రాయి, నెంబర్ 3 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, నెంబర్ 4 మెగ్నీషియం సల్ఫేట్. అసలు ద్రవకారి అంటే ఏంటి? ధాతువు అంటే ఏంటి? ఖనిజం అంటే ఏంటి? గాంగ్ అంటే ఏంటి? ద్రవకారి అంటే ఏంటి? అంటే చూడండి, ఒక లోహం ఎల్లప్పుడూ కూడా అధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది కాబట్టి సంయోగ స్థితిలో లభిస్తుందండి. దాన్ని మనం ఏమంటామంటే ఖనిజము అంటాం. ఏ ఖనిజమైతే ఒక లోహాన్ని లాభదాయకంగా తయారు చేయడానికి ఉపయోగిస్తామో ఆ ఖనిజాన్ని మనం ఏమంటామంటే ధాతువు అంటాం. ఆ ధాతువులోని మలినాలను ఏమని పిలుస్తామంటే గాంగ్ అంటామండి. గాంగ్ అంటాం. ఈ గాంగును తొలగించడానికి కలపబడే పదార్థమే ఏ పదార్థం అంటే ద్రవకారి. ద్రవకారిని కలుపుతూ ఉంటాం. చూడండి, మనకు 2 రకాల ద్రవకారులు ఉంటాయని చెప్పినాము. ఒకటి ఆమ్ల ద్రవకారి, ఇంకోటి క్షార ద్రవకారి. ఆమ్ల ద్రవకారి ఎప్పుడు ఉపయోగించాలి అంటే గాంగ్ అనేది క్షారము ఉన్నప్పుడు ఆమ్ల ద్రవకారిని వాడాలి. ఒకవేళ గాంగ్ అనేది ఆమ్లము అయితే ద్రవకారి క్షారము వాడాలి. ఒకవేళ గాంగ్ అనేది క్షారము అయితే ఆమ్ల ద్రవకారిని వాడాలి. మరి ఇక్కడ ఇనుమును దాని ధాతువు నుండి, ఇనుము యొక్క ధాతువు పేరేం పేరంటే, దీని పేరేం పేరంటే Fe2O3 హెమటైట్. ఈ హెమటైట్ ధాతువుని ఏం చేస్తామంటే సున్నపు రాయిని కలుపుతామంటే యాక్చువల్గా CaCO3 అన్నమాట. ఈ CaCO3ని వేడి చేస్తే CaO వస్తుంది. కలిపి చార్కోల్ బొగ్గు సమక్షంలో బాగా మండిస్తాం. అప్పుడు మండించినప్పుడు మనకు ఐరన్ అనేది ద్రవ రూపంలో ఏర్పడుతుంది. ఇక్కడ ద్రవకారిని ఎందుకు కలిపినాము? దీంట్లో CaO అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దాంట్లో గాంగ్ ఏం కావచ్చు? ఆమ్ల మలినాలు ఉన్నవి. ఆమ్ల మలినాలకు ఉదాహరణ SiO2. ఆ SiO2 ఉంది కాబట్టి తొలగించడానికి ఏం కలపాలంటే సున్నపు రాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సున్నపు రాయి అన్నమాట. సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే సమీకృత వలయాలలో అణుతీగలుగా వాడే కర్బన పదార్థం ఏమిటి అన్నాడు. మరి సమీకృత వలయాలలో అణుతీగలుగా అంటే మనకు ఇక్కడ కార్బన్ రూపాంతరాలు ఒక 3 రూపాంతరాలు చెప్పాం. అంటే 2 రూపాంతరాల్లో మళ్ళీ ఏంటంటే క్రిస్టలైన్ స్ఫటిక రూపాంతరాలలో 3 ఉదాహరణలు చెప్పాం. ఒకటి డైమండ్, ఒకటి గ్రాఫైట్, ఒకటి C60 ఒకటి. మరి డైమండ్ యొక్క ఉపయోగాలు 2 ఉపయోగాలు చెప్పాము. ఒకటి ఏంటంటే గాజును కట్ చేయడానికి వాడాము. ఇంకోటి ఏంటంటే గాజును కట్ చేయడానికి వాడాము. నెంబర్ 2 ఏంటంటే ఆభరణాలలో వాడిన మెరుస్తుంది కాబట్టి. గ్రాఫైట్ ఉపయోగాలు ఏం చెప్పుకున్నాము? గ్రాఫైట్ ఎక్కడ వాడామంటే ఒకటి లుబ్రికెంట్గా వాడాము, నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా వాడాము, పెన్సిళ్లను తయారు చేయడానికి వాడాము, నెక్స్ట్ బ్యాటరీలలో ఎలక్ట్రోడ్గా వాడాము. C60 యొక్క ఉపయోగం ఏంటి? సో నాణాలు ఏంటివి? నానో ట్యూబ్స్, సన్నని గొట్టాలను తయారు చేయడానికి అణుతీగలుగా వాడాము. నానో ట్యూబ్స్ని తయారు చేయడానికి వాడాము. నెక్స్ట్ మెడిసిన్స్, క్యాన్సర్ ఔషధాలను తయారు చేయుటకు, ఇంకా
యాంటీబయోటిక్, స్పెసిఫిక్ యాంటీబయోటిక్ మెడిసిన్లను తయారు చేయడానికి వాడాం. కాబట్టి గ్రాఫైట్ కాదు, దాంట్లోనే తెలిసిపోతుంది గ్రాఫైట్ కాదు. కోక్ యొక్క ఉపయోగం ఏంటి? మేజర్ ఉపయోగం కోకుని లోహాలను తయారు చేయడంలో, స్టీలు పరిశ్రమలో ఇంధనంగా ఉపయోగించడము. కాబట్టి కోకు కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? పుల్లరేన్. నానో ట్యూబ్ను తయారు చేయడానికి ఇదే వాడినాం కదా, అణుతీగలుగా కూడా ఉపయోగించేది ఏంటి? పుల్లరేన్. కాబట్టి ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆన్సర్ అన్నమాట. చూడండి. ఓకే, అంటే మనకు ఆ గ్రాఫైట్, పుల్లరిన్, C60 అనమాట. పుల్లరిన్ అంటే C60. ఆ పుల్లరిన్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే డైమండ్ యొక్క ఉపయోగాలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి. ఓకే, మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఆమ్ల స్వభావంతో పాటు పారా అయస్కాంత స్వభావం గల నైట్రోజన్ ఆక్సైడ్ ఏది అంటున్నారు. మనకు నైట్రోజన్ అనేది ఆక్సిజన్తో చర్య జరపడం వలన ఎన్ని ఆక్సైడ్లను ఏర్పరుస్తుందంటే, నైట్రోజన్ ఆక్సైడ్లు అంటాం. చూడండి ఎన్ని ఉంటావంటే, చూడండి, ఒకటి NO అండి, NO. ఇంకోటి NO2 అండి, NO2. ఇంకోటి ఏంటంటే N2O3 అండి. ఇంకోటి ఏంటంటే N2O5. ఇంకోటి N2O అండి, N2O. ఇవి నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు అండి, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్. NO నైట్రిక్ ఆక్సైడ్, N2O నైట్రస్ ఆక్సైడ్, NO2 నైట్రోజన్ డయాక్సైడ్, N2O3 నైట్రోజన్ ట్రయాక్సైడ్, N2O5 నైట్రోజన్ పెంటాక్సైడ్. ఓకే, ఇవన్నీ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్. 5 గుర్తుపెట్టుకోవాలి. 5తో పాటు అప్పుడప్పుడు N2O4 అని కూడా చెప్తుంటుంటారు. N2O4 అంటే దీనిదే. ఇదేమో మోనోమర్గా ఉన్నప్పుడు, డైమర్గా ఉన్నప్పుడు N2O4 అన్నమాట. అంతే, సింపుల్గా చూడండి. ఓకే, కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ ట్రయాక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్. NO అనేది తటస్థ ఆక్సైడ్ అండి. ఇది ఎటువంటి ఆమ్ల స్వభావాన్ని, క్షార స్వభావాన్ని కలిగి ఉండదు. ఎవరు? నైట్రిక్ ఆక్సైడ్. N2O కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండదు, క్షార స్వభావాన్ని కలిగి ఉండదు. కాబట్టి N2O కూడా తటస్థ ఆక్సైడ్కు ఉదాహరణ. NO2ను నీటిలో కరిగించినప్పుడు NO2 అనేది ఫస్ట్ N2O5గా మారుతుందండి. మారిన తర్వాత గాల్లో ఆక్సిజన్తో చర్య జరిపి, అప్పుడు వాటర్తో చర్య జరిపి మనకు నత్రిక ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. N2O3ని నీటిలో కరిగించినప్పుడు అది కూడా ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది, నైట్రస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇది కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండును. నెక్స్ట్ N2O5 కూడా దీన్ని నీటిలో కరిగించినప్పుడు HNO3 ఏర్పడుతుంది. కాబట్టి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి 2 తటస్థ ఆక్సైడ్లు, 3 ఆమ్ల ఆక్సైడ్లు అండి, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్. ఇది మళ్ళీ మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో కనబడుతుంటుంది. చూడండి. ఓకే, తటస్థ ఆక్సైడ్లు, ఆమ్ల ఆక్సైడ్లు. కాబట్టి 3 ఏంటివి? నైట్రోజన్ డయాక్సైడ్, నెక్స్ట్ నైట్రోజన్ ట్రయాక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్. మనము ఎక్కడ డిస్కషన్ చేసినామంటే నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, క్లోరిన్ దాని సమ్మేళనాలు ఉంది కదా, ఆ చాప్టర్లో మనం డిస్కషన్ చేసాం. చూడండి, నైట్రోజన్ సమ్మేళనాల దగ్గర డిస్కషన్ చేసాం ఇది. కాబట్టి ఇవన్నీ నైట్రోజన్ ఆక్సైడ్. ఇవేమో తటస్థ ఆక్సైడ్లు, ఇవేమో ఆమ్ల స్వభావం కలయి. ఇంకోటి ఏమంటున్నాడు? పారా అయస్కాంత స్వభావం ఉండాలి. ఒక సమ్మేళనంలో బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటే అది ఏం చేస్తుందంటే అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే సింపుల్గా పారా అయస్కాంత స్వభావము అన్నమాట. చూడండి, బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు కలవి.
నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లో రెండింటి దగ్గర మాత్రమే బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటవి. ఒకటేమో నైట్రిక్ ఆక్సైడ్, ఇంకోటేమో నైట్రోజన్ డయాక్సైడ్. కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ దగ్గర బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి పారా అయస్కాంత పదార్థము. ఇంకోటి ఏంటి, నైట్రోజన్ డయాక్సైడ్ దగ్గర కూడా ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది, అంటే బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఇది కూడా పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది, పారా అయస్కాంతము. కాబట్టి ఇక్కడ రెండు కూడా పారా అయస్కాంతాలు, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆమ్ల స్వభావంతో పాటు పారా అయస్కాంత స్వభావం ఉండాలి. N2O ఏంటి, తటస్థ ఆక్సైడ్, NO ఏంటి, తటస్థ ఆక్సైడ్. కాబట్టి ఈ రెండు మనకు సంబంధం కాదు. ఎందుకు, ఆడ ఆమ్ల స్వభావము అన్నాడు. దీంట్లో ఈ రెండు మాత్రమే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండును. ఈ రెండిట్లలో దేంట్లో ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది, దేంట్లో బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి, నైట్రోజన్ డయాక్సైడ్. బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటే అది ఏంటి, పారా అయస్కాంత స్వభావము. కాబట్టి నైట్రోజన్ డయాక్సైడ్ దగ్గర బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉండడం వలన ఇది పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, నైట్రోజన్ డయాక్సైడ్. థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఓకేనా. కాబట్టి ఒకవేళ క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు, ఇడ ఆమ్ల స్వభావం అని ఇవ్వాల, తటస్థ స్వభావం అని ఇచ్చాడు. తటస్థ స్వభావంతో పాటు పారా అయస్కాంత స్వభావం కల నైట్రోజన్ ఆక్సైడ్ అంటే అప్పుడేమవుతుంది, ఇప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఆమ్ల స్వభావం ఇవ్వనప్పుడు తటస్థ స్వభావం అనేస్తే అంటే క్వశ్చన్ కొంచెం ఏమైనా మార్చి ఇచ్చినప్పుడు ఆ విధంగా చేయాలో చూడండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఈ క్రింది వాటిలో ఏది కార్బాక్సిలిక్ ఆమ్లం కాదు, కార్బాక్సిలిక్ ఆమ్లం కాదు. మరి అన్నిట్లలో ఏముందో చూడండి, ఆమ్లం ఉంది, అన్నిట్లలో ఆమ్లం ఉందండి, అన్నిట్లలో ఆమ్లం ఉంది కదా, మళ్ళీ వాడు ఆమ్లం కాదంటుండేంది మనం అనుకోవచ్చు. కానీ అడిగింది ఏంటి, కార్బాక్సిలిక్ ఆమ్లం కానిది, కార్బాక్సిలిక్ ఆమ్లం ఉండకూడదు, COOH గ్రూప్ ఉండకూడదు అన్నమాట. సింపుల్గా కార్బాక్సిలిక్ ఆమ్లము లేని ఒక ఆమ్లము మనం నేర్చుకున్నాం. ఏ ఆమ్లము, పిక్రిక్ ఆమ్లం. వీటన్నిటిలో టాటారిక్ ఆమ్లంలో COH ఉంటుంది, మాలిక్ ఆమ్లంలో COH ఉంటుంది, సిట్రిక్ ఆమ్లంలో కూడా COH ఉంటుంది. కానీ పిక్రిక్ ఆమ్లంలో కార్బాక్సిలిక్ ఆమ్లం ఉండదు. పిక్రిక్ ఆమ్లం యొక్క ఫార్ములా ఏంటి, బెంజిన్ పైన OH రాస్తాము. OH రాసి ఇక్కడ NO2, ఇక్కడ NO2, ఇక్కడ NO2. ఇది ఎవరి ఫార్ములా అంటే పిక్రిక్ ఆమ్లం యొక్క ఫార్ములా. మరి పిక్రిక్ ఆమ్లం అంటున్నాం, కానీ ఆమ్లం అంటే ఏమి ఉండాలి, కార్బాక్సిలిక్ ఆమ్లం ఉండాలి. మరి దీంట్లో కార్బాక్సిలిక్ ఆమ్లం ఉందా, ప్రమేయ సమూహం ఉందా, ప్రమేయ సమూహం OH ఉంది, ఆల్కహాల్ ఉంది, దాని ఫినాల్ డెరివేటివ్ అంటాం. కానీ దానిని ఆమ్లం అని పిలుస్తాం, పిక్రిక్ ఆమ్లము అని పిలుస్తాం. ఇది ఒక ప్రేలుడు పదార్థానికి ఉదాహరణ. ఎటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లము లేదు, కార్బాక్సిలిక్ ఆమ్లం లేని ఆమ్లానికి ఉదాహరణ అన్నమాట. చూడండి, అంటే మనకు ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. చూడండి, ఫార్ములా తెలిస్తేనే ఈ ఆన్సర్ చేయగలరు, లేకపోతే లేదండి. ఓకే, మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే చూడండి, ఎంత డెప్త్గా క్వశ్చన్ అడిగాడో చూడండి. నిశ్చితం ఏ, మోటారు వాహనాలలో కార్బన్ మోనాక్సైడ్ కాలుష్య నియంత్రణకు కెటలైటిక్ కన్వర్టర్లను వినియోగిస్తారు. నెంబర్ 2, కారణం ఆర్ రీజన్. అవి
మోటారు వాహనాల నుండి వెలువడే పొగలోని విషవాయువులను తగ్గిస్తాయి. ఓకే, యాక్చువల్గా ప్రజెంట్గా వాతావరణం కలుషితమవుతున్నదంటే ప్రధానంగా ఏంటిదంటే వాహనాల నుండి వచ్చే పొగనండి. వాహనాలలో ఉపయోగించే ఇంధనం, వాహనాలలో ఉపయోగించే ఇంధనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ వాడుతున్నాం. ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్లో ఏమేమి ఉంటున్నాయంటే కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. కాబట్టి అవి మండడం వలన ఆ వాయువులు అనేటివి పొగగొట్టాల గుండా వాతావరణంలోనికి ప్రవేశించి వాతావరణాన్ని కలుషితం చేయుచున్నవి. అది మనకు తెలిసి ఉండాలి. మనం ఇంధనాలలో నేర్చుకున్నాం ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా. మరి ఇక్కడ ఏమన్నాడు, మోటారు వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ కాలుష్య నియంత్రణకు కెటలైటిక్ కన్వర్టర్లను వినియోగిస్తారు. రీజన్, అవి మోటారు వాహనాల నుండి వెలువడే పొగలోని విషవాయువులను తగ్గిస్తాయి. ఆన్సర్స్ చూడండి. ఏ మరియు నెంబర్ 1 ఏ మరియు ఆర్ నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. బి ఏ మరియు ఆర్ నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. నెక్స్ట్ సి సరైన వివరణ కాదు సెకండ్ ఆప్షన్లో. ఫస్ట్ ఆప్షన్లో సరైన వివరణ, సెకండ్ ఆప్షన్లో సరైన వివరణ కాదు. థర్డ్ ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ నిజం కాదు. ఫోర్త్ ఆప్షన్ ఏ నిజం కాదు కానీ ఆర్ నిజం అంటున్నాడు. ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్గా మోటారు వాహనాల యొక్క పొగగొట్టాల దగ్గర వేటిని వాడుతున్నారంటే కెటలైటిక్ కన్వర్టర్లను వాడుతున్నారండి. ఈ కెటలైటిక్ కన్వర్టర్లు ఏంటివి వాడుతుంటారంటే గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. పెల్లాడియం, ప్లాటినం, నెక్స్ట్ RH రోడియంలను వాడుతూ ఉంటారు. కెటలైటిక్ కన్వర్టర్లుగా ఉపయోగించబడే మూలకాలకు ఉదాహరణ డాష్ అంటాడు. ఒకటి పెల్లాడియం, ఇంకోటి ప్లాటినం, ఇంకోటి రోడియం RH. ఈ కెటలైటిక్ కన్వర్టర్లను కూడా ఎక్కువగా వినియోగించరు. ఎందుకు వినియోగించరంటే ఈ లోహాలు అనేటివి అధిక ఖరీదైన అధిక విలువైన లోహాలకు ఉదాహరణ. ఎవరెవరు? పెల్లాడియం, ప్లాటినం, రోడియం అధిక విలువైన లోహాలండి. కాబట్టి ఎక్కువగా ఉపయోగించరు కెటలైటిక్ కన్వర్టర్. వాటిని ఉపయోగిస్తే ఏమవుతుంది అంటే మరి పొగగొట్టాల నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లని, ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుందంటే ఈ కెటలిస్ట్ అనేది, ఈ ఉత్ప్రేరకం అనేది ఏ విధంగా మారుస్తుందంటే కార్బన్ డయాక్సైడ్గా మారుస్తుంది. అంటే కార్బన్ మోనాక్సైడ్ కంటే కార్బన్ డయాక్సైడ్ విషపూరితమైనది కాదు, కార్బన్ మోనాక్సైడ్ అనేది విషపూరితమైనది. అంటే కార్బన్ మోనాక్సైడ్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది? కార్బన్ డయాక్సైడ్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్ల నుండి నైట్రోజన్ని తీసేసి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అంటే నైట్రోజన్ని ఆక్సిజన్ని సపరేట్గా చేస్తుంది. అంటే ముఖ్యంగా దేనికోసం వాడుతున్నాము? కార్బన్ మోనాక్సైడ్ని కార్బన్ డయాక్సైడ్గా మార్చడానికి. నైట్రోజన్ ఆక్సైడ్ల నుండి నైట్రోజన్ని ఆక్సిజన్ని సపరేట్ చేయడానికి వాడుతున్నాం కెటలిటిక్ కన్వర్టర్. అంటే ఆప్షన్ చూడండి, ఇప్పుడు మోటారు వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ కాలుష్య నియంత్రణకు కెటలిటిక్ కన్వర్టర్లు వినియోగిస్తారా? వినియోగిస్తారు. అంతే కదా. కార్బన్ మోనాక్సైడ్ని కార్బన్ డయాక్సైడ్గా కన్వర్ట్ చేస్తున్నాము. రీజన్, అవి మోటారు వాహనాల నుండి వెలువడే పొగలోని విషవాయువులను తగ్గిస్తాయి కదా. తగ్గిస్తున్నాయి అంటే ఎవరిని? అంటే కార్బన్ మోనాక్సైడ్ని ఏ విధంగా మారుస్తుంది? కార్బన్ డయాక్సైడ్గా మారుస్తుంది. అంటే విషపూరిత వాయువులను తగ్గించినట్టే కదా. రీజన్ కరెక్టే కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతున్నప్పుడు ఏ మరియు ఆర్ రెండు నిజమే, మరియు ఏకి ఆర్ అనేది సరైన వివరణే. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. ఇది ఎప్పుడు SI మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్ చూడండి.
ఫస్ట్ కెటలిక్ కన్వర్టర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కెటలైటిక్ కన్వర్టర్ అంటే గుర్తుపెట్టుకోవాలి. కెటలైటిక్ కన్వర్టర్లు అంటే మోటారు వాహనాల నుండి వచ్చే విషపూరితమైన వాయువులను, విషపూరితమైన కాలుష్యమైన వాయువులను తగ్గించివేయును. అంటే వేరొక పదార్థాలుగా మారుస్తున్నవి. కార్బన్ మోనాక్సైడ్నేమో కార్బన్ డయాక్సైడ్గా మారుస్తుంది. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్లనేమో నైట్రోజన్ ఆక్సిజన్గా, నీటి ఆవిరిగా కూడా మారుస్తున్నవి. సో ఆ కెటలిక్ కన్వర్టర్లుగా ఉపయోగించే లోహాలు ఏంటివంటే పెల్లాడియం ఒకటి, ప్లాటినం ఒకటి, రోడియం ఒకటి. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది సమ్మేళనాలలో దేనిని ఉపయోగించి ప్రీస్ట్లీ ఆక్సిజన్ వాయువును తయారు చేశాడు? ఇక ఇదేంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ అన్నిటి నుంచి ఆక్సిజన్ విడుదలవుతుందండి. హెచ్జిఓ నెంబర్ 1 హెచ్జిఓ గివ్స్ రైజ్ టు Hg+O2. నెక్స్ట్ రెండోది Hg2O గివ్స్ రైజ్ టు 2Hg. ఒకవేళ 2Hg2O తీసుకున్నాం ఇంకో 4Hg+O2. ఇది 2HGO తీసుకున్నాం ఇంకో 2Hg+O2. నెంబర్ 3 2KNO3 గివ్స్ రైజ్ టు 2KNO2+O2 అండి. దీంట్లో కూడా ఆక్సిజన్ విడుదలైంది. పొటాషియం పర్మాంగనేట్ KMnO4 అండి. ఈ పొటాషియం పర్మాంగనేట్ను వేడి చేసిన K2MnO4+ ఏం విడుదలవుతుందంటే మనకు ఆక్సిజన్ విడుదలవుతుంది. కాబట్టి వీటన్నిటిలో కూడా ఏ వాయువు విడుదలైంది చూడండి, ఆక్సిజనే విడుదలైంది. కాబట్టి వీటన్నిటి నుంచి విడుదలవుతుంది ఆక్సిజన్. కానీ అది కాదు కదా మనకు అడిగింది. ఏమడిగిండు? ఏ సమ్మేళనాన్ని ఉపయోగించి ప్రీస్ట్లీ తయారు చేసిండు అంటున్నాడు. ప్రీస్ట్లీ మొట్టమొదటగా ఆక్సిజన్ని మెర్క్యూరిక్ ఆక్సైడ్ని HGOని వేడి చేసి తయారు చేశాడండి. 2HGO గివ్స్ రైజ్ టు 2Hg+O2. ఈ రియాక్షన్ ద్వారా తయారు చేశాడండి ఎవరైనా? ప్రీస్ట్లీ. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా కరెక్టే అవుతుంది. ఎప్పుడు ఆక్సిజన్ను ఏర్పరిచే సమ్మేళనము ఏది అంటే ఒకటోది కరెక్టే, రెండోది కరెక్టే, మూడోది కరెక్టే, నాలుగోది కరెక్టే. కానీ ఇక్కడ ప్రీస్ట్లీ మొట్టమొదటగా దేనిని ఉపయోగించి తయారు చేసిందంటే అప్పుడేం పెట్టాలి? HGO మెర్క్యూరిక్ ఆక్సైడ్ అంటాం. ఒకవేళ పేర్లు ఇచ్చినప్పుడు అప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఈడేమో HGO ఉంది, ఈడ Hg2O ఉంది. మరి ఇదేంటి? ఇదేమో మెర్క్యూరిక్ ఆక్సైడ్, ఇదేమో మెర్క్యూరస్ ఆక్సైడ్ అంట. మెర్క్యూరస్ ఆక్సైడ్ ఇదేమో మెర్క్యూరిక్ ఆక్సైడ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? మెర్క్యూరిక్ ఆక్సైడ్. మెర్క్యూరస్ కాదు, మెర్క్యూరిక్ ఆక్సైడ్. ఈడ Hg2O కూడా ఉంది, ఈడ HGO ఉంది. మళ్ళీ కన్ఫ్యూజన్ కాకూడదు. ఓన్లీ HGO మాత్రమే వాడి తయారు చేశాడు ఎవరైనా? ప్రీస్ట్లీ. ఓకే, మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే గరిష్ట నైట్రోజన్ పరిమాణం కల ఎరువును గుర్తించండి అని అడిగాడు. నైట్రోజన్ సంబంధిత ఎరువుల గురించి అడిగాడండి ఇక్కడ. APSI ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్. నెంబర్ 1 కాల్షియం సైనమైడ్, నెంబర్ 2 కాల్షియం అమ్మోనియం నైట్రేట్, నెంబర్ 3 అమ్మోనియం సల్ఫేట్, నెంబర్ 4 యూరియా. అన్నిట్లలో కూడా ఏముందంటే అమ్మోనియం నైట్రేట్ అంటే దీంట్లో నైట్రోజన్ ఉందండి. కాల్షియం సైనమైడ్లో కూడా నైట్రోజన్ ఉంది, అమ్మోనియం సల్ఫేట్లో కూడా నైట్రోజన్ ఉంది, యూరియాలో కూడా నైట్రోజన్ ఉంది. కాబట్టి ఈ 4 కూడా దేనికి ఎగ్జాంపుల్? నైట్రోజన్ సంబంధిత ఎరువులకు ఉదాహరణ. నైట్రోజన్ సంబంధిత ఎరువులు.
అసలు ఎరువులు ఎందుకు చల్లుతున్నాం మొక్కలకి? పోషక మూలకాలు, ప్రాథమిక పోషక మూలకాలు NPK అందడానికి. దాంట్లో నైట్రోజన్ ఎరువు ఏంటివి? ఇవన్నీ కూడా. ఈ అన్నిటిలోకెల్లా యూరియా బస్తా పైన మన ఇంట్లో కూడా వాడుతుంటుంటాం, మన పొలంలో, మన పంట పొలాల్లో కూడా యూరియా చల్లుతూ ఉంటారు. ఆ యూరియా పైన మీరు ఎప్పుడైనా పరిశీలించినట్లయితే 46% నైట్రోజన్ అని రాసి ఉంటుందండి. 46% నైట్రోజన్ అని రాసి ఉంటుంది చూడండి. ఇది మనము NSPCL సమ్మేళనాల దగ్గర నేర్చుకున్నాం చూడండి. కాబట్టి అత్యధిక నత్రజనిత ఎరువు లేదా మంచి నత్రజనిత ఎరువు ఎవరైనా యూరియా. కాబట్టి ఫార్ములా ఏంటి? యూరియా ఫార్ములా NH2CONH2 అన్నమాట చూడండి. మంచి పాస్పెటిక్ ఎరువు ఏంటి? గరిష్ట పాస్పరస్ జనిత ఎరువు ఏంటి? సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్. అది పాస్పరస్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నైట్రోజన్ ఇచ్చింది కాబట్టి గరిష్ట నైట్రోజన్ పరిమాణం గల ఎరువు ఏమిటంటే యూరియా. ఆ యూరియా బస్త పైన మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే 46% నైట్రోజన్ అని రాసి ఉంటుంది చూడండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రికామ్లాన్ని ఉత్పత్తి చేయడంలో అవసరమయ్యే ముడి పదార్థాలు ఏవి? ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిందండి, 2016 ప్రిలిమ్స్లో అడిగాడు. ఇది కూడా NSPCL సమ్మేళనాల్లో మనం నేర్చుకున్నాం, నైట్రోజన్ దగ్గర నేర్చుకున్నాం. మరి నైట్రోజన్ని హైడ్రోజన్తో చర్య జరిపించినప్పుడు ఏం ఏర్పడిందంటే NH3 ఏర్పడిందండి. ఇక్కడ బ్యాలెన్స్డ్ చేస్తలేను, బ్యాలెన్స్డ్ మనకు అవసరం లేదు. అమ్మోనియా ఏర్పడింది. ఈ పద్ధతిని మనం ఏమన్నామంటే హాబర్ విధానము అన్నాం. ఇక్కడ ఉత్ప్రేరకం ఏంటి? ఐరన్ ఉత్ప్రేరకము, మాలిబ్డినం అనేది ప్రవర్ధకము. ఓకేనా? ఈ అమ్మోనియాని గాలితో కలిపి ఆక్సిజన్తో కలిపి చర్య జరిపించినప్పుడు ఏమొచ్చింది? నైట్రిక్ ఆక్సైడ్ వచ్చింది. నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ నుంచి ఏం ఏర్పడింది? NO2 ఏర్పడింది. NO2 నుంచి ఏం ఏర్పడింది? N2O5 ఏర్పడింది. N2O5ని నీటితో చర్య జరిపించినప్పుడు ఏం ఏర్పడింది? HNO3 ఏర్పడింది. నత్రిక్ ఆమ్లం చూడండి ఎంత పెద్ద రియాక్షనో చూడండి. రియాక్షన్ కన్వర్టర్లో అడిగాడు చూడండి. సో నత్రిక్ ఆమ్లం ఏర్పడింది. ఈ నత్రిక్ ఆమ్లాన్ని తయారు చేసే పద్ధతిని మనం ఏమంటామంటే ఆస్వాల్డ్ విధానం. వాడు కూడా ఇచ్చినట్టుండు, ఆస్వాల్డ్ విధానము అంటుంటాం. ఇక్కడ ఉపయోగించే ఉత్ప్రేరకం ఏమిటంటే ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్ అని వాడతాం, లేదా సింపుల్గా ప్లాటినం అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ అమ్మోనియా తయారీలో ఏం వాడినాం? ఐరన్ క్యాటలిస్ట్. ఇక్కడ ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్. మరి ఈ అమ్మోనియాను తయారు చేయడానికి ఏం కావాలి? N2O5 ఎక్కడి నుంచి వచ్చింది? NO2 ఎక్కడి నుంచి వచ్చింది? నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మోనియా నుంచి వచ్చింది. కాబట్టి మనం అమ్మోనియాని తీసుకొని ఆక్సిజన్తో చర్య జరిపించాలి. అమ్మోనియాని తీసుకొని దేంతో చర్య జరిపించాలి? ఆక్సిజన్. మరి ఆక్సిజన్ అని ఇచ్చిండా? ఇవ్వలే. ఆక్సిజన్ అంటే గాలే కదా, కాబట్టి గాలి. కాబట్టి అమ్మోనియా ప్లస్ గాలి. కాబట్టి అమ్మోనియా ప్లస్ గాలి ఎక్కడుందో చూడండి ఆన్సర్. కాబట్టి NO ప్లస్ గాలి కూడా మనకు కరెక్టే ఆన్సర్ అనిపిస్తుంది. కానీ డైరెక్ట్గా నైట్రిక్ ఆక్సైడ్ తీసుకోం. ఎవరిని తీసుకుంటాం? అమ్మోనియాని తీసుకుంటాం. అమ్మోనియా నుంచి ఫస్ట్ నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తాం. కానీ ఫస్ట్ డైరెక్ట్గా నైట్రిక్ ఆక్సైడ్ తీసుకోం కదా. కాబట్టి ముడి పదార్థం ఏమవుతుంది? అమ్మోనియా ప్లస్ ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఇక్కడ డైరెక్ట్ ఇవ్వలే, గాలి అని ఇచ్చాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి చూడండి నత్రిక్ ఆమ్లాన్ని తయారు చేసే పద్ధతి. ఒకవేళ హాబర్
పద్ధతిలో హేబర్ అంటాం ఇంగ్లీష్లో, హాబర్ పద్ధతిలో అమ్మోనియాను తయారు చేయుటకు ముడి పదార్థాలు ఏంటివి అంటాడు. అప్పుడేంటి? నైట్రోజన్, సింపుల్ గాలి. ఓకేనా? నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ నత్రిక ఆమ్లం అడిగింది కాబట్టి ఇవి తీసుకోవాలి. చూడండి, ఓకే, ఆన్సర్ NH3 ప్లస్ గాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఆధునిక ఆవర్తన పట్టికలో X అను మూలకము బాహ్య స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం NS2Np3 అయిన X ఈ క్రింది గ్రూపునకు చెందినది. ఎప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్. మళ్ళీసారి చూడండి క్వశ్చన్. ఆధునిక ఆవర్తన పట్టికలో X అను మూలకం బాహ్య స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం NS2Np3 అయిన X ఈ క్రింది గ్రూపునకు చెందినది. ఆప్షన్స్: 3rd A, 5th A, 6th A, 2nd A అండి. ఏం లేదు, ఒకటి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే, దాని బాహ్య స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నావో దాన్ని కూడుకోవాలి అంతే, దాన్ని ప్లస్ చేసుకోవాలి. బాహ్య స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఏమి ఇచ్చిండు? NS2 ఇచ్చిండు, Np3 ఇచ్చిండు, NS2Np3 ఇచ్చిండు. కాబట్టి 2 + 3 ఎంత? 5 అంతే. 5వ గ్రూపు. 5వ గ్రూప్ అని చెప్పకూడదు, 5th A గ్రూపు అని చెప్పాలి. 5th A గ్రూపు. ఒకవేళ మీకు 5th A ఇవ్వకుంటే 5కు 10 కలపాలి అంతే. అప్పుడు లేదా ఏమవుతుంది? అప్పుడు 5కు 10 కలిపితే 15th గ్రూపు అన్నమాట. చూడండి, కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆన్సర్ కరెక్ట్. ఒకవేళ థర్డ్ ఏ ఎప్పుడవుతుంది? థర్డ్ ఏ అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు రావాలి చెప్పండి? ఇప్పుడు 3 ఎలక్ట్రాన్లు. 3 ఎలక్ట్రాన్లు అంటే ఏమవుతుంది? NS2Np1. 2 + 1 3 కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమవుతుందో చూడండి. 6th అంటే 6th అంటే 6 ఎలక్ట్రాన్లు రావాలి. 6 ఎలక్ట్రాన్లు అంటే NS2Np4. 4 + 2 ఎంత? 6. కాబట్టి అది అప్పుడు 6th A కావాలి. ఒకవేళ 4th ఆప్షన్ ఇచ్చిండు సెకండ్ ఏ అంటే 2 ఎలక్ట్రాన్లు ఉండాలి, NS2. కాబట్టి ఇదేమో సెకండ్ ఏది, ఇదేమో NS2Np4 అంటే 4 + 2 కాబట్టి 6th ఏది, NS2Np1 2 + 1 3 కాబట్టి థర్డ్ ఏది. నెక్స్ట్ NS2Np3 ఇచ్చింది కాబట్టి 2 + 3 ఎంత? 2 + 3 5 కాబట్టి 5th A గ్రూప్. ఒకవేళ 5th A ఇవ్వలేదనుకో అప్పుడు 15th గ్రూప్ అని పెట్టాలి. చూడండి, ఓకే. సో ఇది మనకి ఆవర్తన పట్టిక, మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక దగ్గర మనం డిస్కషన్ చేసాం. చూడండి, ఓకే. మరి నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే, జతపరచండి అని అడిగాడు. జతపరచండి, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్. చూడండి, జాబితా 1, జాబితా 2. జాబితా 1 సల్ఫర్ డయాక్సైడ్, బి రోడియం, సి ఓజోన్ క్షీణత, డి కార్బన్ డయాక్సైడ్. జాబితా 1లో ఇచ్చినవి. మరి జాబితా 2లో ఏమిచ్చాడు? కెటలైటిక్ కన్వర్టర్స్, నెంబర్ 2 గ్లోబల్ వార్మింగ్, నెంబర్ 3 ఆమ్ల వర్షాలు, నెంబర్ 4 మాంట్రియల్ ప్రోటోకాల్. కాబట్టి ఈ 4 కూడా ఇది క్వశ్చన్ 4 క్వశ్చన్లు అండి. యాక్చువల్గా 4 క్వశ్చన్లు అంటే ఇదివరకు కూడా జతపరచడం ఇచ్చిండు, అవి కూడా 4 క్వశ్చన్లే. కానీ ఇదంతా కూడా పర్యావరణానికి సంబంధించిన 4 డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నమాట. 4 కూడా పర్యావరణానికి సంబంధించినవి. ఆ 4 కలిపి ఒకే దగ్గర ఇచ్చాడు. చూడండి, మనము 4 టాపిక్లు నేర్చుకోవాలి. ఆ 4 టాపిక్లు కలిపి ఒకే చిన్న క్వశ్చన్ దగ్గర ఒకటే మార్క్ కిందకి ఇచ్చాడు. చూడండి, సల్ఫర్ డయాక్సైడ్, రోడియం, ఓజోన్ క్షీణత, కార్బన్ డయాక్సైడ్. మనకి సల్ఫర్ డయాక్సైడ్, ఇంకోటి నైట్రోజన్ డయాక్సైడ్ దేనికి కారణమైతాయి అని చెప్పాం కదా? ఆమ్ల వర్షానికి కారణమైన వాయువులు.
ఏంటివి? సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ అనేది వాతావరణంలోని ఆక్సిజన్తో చర్య జరిపి SO3, ఈ SO3 అనేది వర్షపు నీటితో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. నైట్రోజన్ డయాక్సైడ్ వాతావరణంలోని ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రోజన్ పెంటాక్సైడ్, ఇది మళ్ళీ తదుపరి నీటితో చర్య జరిపి HNO3. కాబట్టి దీన్ని ఆమ్ల వర్షము అన్నాం. ఈ రెండు ఆమ్ల వర్షానికి కారణమైన వాయువులు. కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ అన్నప్పుడు మనకు మేజర్గా గుర్తొచ్చేది ఏంటిదంటే ఆమ్ల వర్షం గుర్తు రావాలి, ఆమ్ల వర్షం గుర్తు రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెటలైటిక్ కన్వర్టర్స్. కెటలైటిక్ కన్వర్టర్స్ ఇందాక క్వశ్చన్లో, ఇందాకటి కాకుండా అంతకుముందు క్వశ్చన్లో మనం నేర్చుకున్నాం. ఈ కెటలైటిక్ కన్వర్టర్స్లో ఏం చేస్తున్నామంటే విషతుల్యమైన, అంటే పర్యావరణానికి హాని కలిగించే ఆ కాలుష్య కారకాలను ఏ విధంగా మారుస్తున్నాయంటే వేరొక పదార్థంగా మారుస్తున్నవి. దాంట్లో 3 మూలకాలు వాడతామన్నాం. ఒకటి పెల్లాడియం, ఒకటి ప్లాటినం, ఒకటి రోడియం. కాబట్టి 3 వాడుతున్నాం. కాబట్టి కెటలైటిక్ కన్వర్టర్గా ఉపయోగించేది ఏంటి? 3 ఏదైనా ఉందా? ఉంది కదా. ఒకటోది బి, రోడియం. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ ఇందాక కూడా వచ్చింది మనకి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాం. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఏంటివంటే కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్, మీథేన్, నైట్రోస్ ఆక్సైడ్, ఓజోన్, నీటి ఆవిరి. అవి ఏమైనా కనబడుతున్నాయా చూసుకోవాలి. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ దగ్గర కార్బన్ డయాక్సైడ్ కనబడుతుంది, కార్బన్ డయాక్సైడ్. ఇక మిగిలింది ఏంటంటే ఓజోన్ క్షీణత, మాంట్రియల్ ప్రోటోకాల్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వాతావరణంలోని స్ట్రాటో ఆవరణంలోని ఓజోన్ పొర గురించి తెలియచేసేది ఏమిటంటే మాంట్రియల్ ప్రోటోకాల్. అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోను క్షీణత గురించి, ఓజోను రక్షణ గురించి, స్ట్రాటో ఆవరణంలో గురించి తెలియచేయను. ఏది? మాంట్రియల్ ప్రోటోకాల్. కాబట్టి ఓజోను క్షీణత దేనికి సంబంధించింది? మాంట్రియల్ ప్రోటోకాల్. ఇప్పుడు అన్నిటికీ ఏం చేసాం? కనెక్ట్ చేసాం. చూడండి, ఇప్పుడు ఏ3 ఎక్కడ కనబడుతుంది? దీంట్లో 1లో కనబడుతుంది, 2లో కూడా కనబడుతుందండి, 3లో కనబడుతుంది, 4లో కూడా కనబడుతుంది, అన్నిటిలో కనబడుతుందండి. అందరు బాగా గుర్తుపెట్టుకుంటారు, ఆమ్ల వర్షం బాగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి అన్నిటిలో కనబడుతుందండి. ఏ3 అనేది కనబడుతుంది. బి చూద్దాం. రోడియం కెటలైటిక్ కన్వర్టర్. బి అనేది ఒకటి ఎక్కడెక్కడ కనబడుతుందో చూడండి. ఫస్ట్లో కనబడుతుందండి B1, బి ఇక్కడ 2, B4. కాబట్టి మనకు ఫస్ట్ ఆన్సరే కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. చూడండి, ఇక చూడాల్సిన అవసరం లేదు. చూద్దాం. ఓజోన్ క్షీణత ఏంటి? మాంట్రియల్ ప్రోటోకాల్. అంటే సి అనేది ఏం కావాలి? 4, C4 అయింది. కార్బన్ డయాక్సైడ్ ఏం కావాలి? 2 కావాలి. గ్లోబల్ వార్మింగ్ D2 కావాలి, D2. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ దీంట్లో కూడా కనబడుతుంది కానీ B2 అన్నాడు. B2 అంటే ఏంటి? రోడియం అనేది గ్లోబల్ వార్మింగా? కాదు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సో ఫస్ట్ ఆన్సర్. ఇది ఎంత డెప్త్గా క్వశ్చన్ అడిగాడు. 4 పర్యావరణాలకు సంబంధించిన కాన్సెప్ట్లు అండి. ఆ కాన్సెప్ట్లు అన్నిటిని కలిపి ఒకే దగ్గర క్వశ్చన్ అడిగాడు. చూడండి, ఓకే. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. బ్రోమియం 3580 నందలి న్యూట్రాన్ల, ప్రోటాన్ల, ఎలక్ట్రాన్ల సంఖ్యలను లెక్కించండి వరుసగా. ప్రోటాన్స్ ఫస్ట్ న్యూట్రాన్స్ కనుక్కో అన్నాడు, తర్వాత ప్రోటాన్స్ కనుక్కో అన్నాడు, తర్వాత ఎలక్ట్రాన్స్ కనుక్కో అన్నాడు. చూడండి, ఓకేనా. మరి ఏం చేయాలి, ఎట్లా కనుక్కోవాలి అంటే సింపుల్గా ఆన్సర్లు ఇచ్చాడు. 35, 45, 45. రెండోది 80, 35, 45. మూడోది 35, 45, 35. నాలుగోది 45, 35, 35. 35 అంటే
ఇక్కడ బ్రోమియం ఇచ్చాడు కదా, బ్రోమియం ఎంత కింద 35 ఇచ్చాడు, పైన 80. ఎప్పుడూ కూడా కింద రాసేది ఏమిటంటే పరమాణు సంఖ్యను సూచిస్తుంది. కింద రాసేది పరమాణు సంఖ్య, పైన రాసేది ద్రవ్యరాశి సంఖ్య లేదా పరమాణు భారాన్ని సూచిస్తుంది. కింద రాసేదేమో పరమాణు సంఖ్య, పైన తెలియచేసేదేమో పరమాణు ద్రవ్యరాశి. ఇది మనం ఎక్కడ నేర్చుకున్నామంటే ఆవర్తన పట్టిక, మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో చర్చించుకున్నాం. చూడండి, ఇది ఎప్పుడు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో అడిగాడు. ఇప్పుడు కింద రాసేది పరమాణు సంఖ్య, పైన రాసేది పరమాణు భారం కదా. పరమాణు సంఖ్య అనేది దేనికి సమానము అంటే, పరమాణు సంఖ్య Z అనేది దేనికి సమానం అంటే దాంట్లో ఉండే ప్రోటాన్ల సంఖ్యకు సమానము. ప్రోటాన్ల సంఖ్యకు సమానము. కాబట్టి ఒక మూలకంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటావో ఆ సంఖ్యనే దాని పరమాణు సంఖ్య అంటాము. ఒక మూలకంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటావో అన్నీ ఎలక్ట్రాన్లు. కాబట్టి ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానం. దేంట్లో? తటస్థ పరమాణువులో. తటస్థ పరమాణు అంటే దానిపైన ఎటువంటి ఆవేశం ఉండకూడదు. దీనిపైన ఏమైనా ఆవేశం ఇచ్చిందా? ఇవ్వలే. కాబట్టి ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానము. ఓకే, మరి ఏ ఈక్వల్ టు పరమాణు భారం అండి. ఏ అంటే పరమాణు భారం 80 ఈక్వల్ టు P+N అండి. ప్రోటాన్లని న్యూట్రాన్లని కలిపితే వచ్చేది పరమాణు భారము. మనకు న్యూట్రాన్ల సంఖ్య కావాలి కాబట్టి ఏమవుతుంది? P విలువ ఎంత? Z కదా. అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ తీసుకొచ్చినాం అనుకో, A-Z అంటే ఈ పైన తల నుంచి కింద కాళ్ళని తీసేయాలి అన్నమాట. అంతే. చూడండి, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. న్యూట్రాన్ల సంఖ్య ఎంత? 80 మైనస్ 35. ఓకేనా? నెంబర్ 2 ప్రోటాన్లు కదా. ప్రోటాన్లు దేనికి సమానము? పరమాణు సంఖ్య. పరమాణు సంఖ్య ఎంత? 35. ప్రోటాన్లు ఎన్ని ఉంటాయి? ఎలక్ట్రాన్లు అన్నీ ఉంటాయి కదా, 35. కాబట్టి 80 మైనస్ 35, 80 మైనస్ 35 ఎంత? 45. అంతే కదా. 40 ప్లస్ 30 75. కాబట్టి ఏమవుతుంది? 80. కాబట్టి ఇక్కడ 80 మైనస్ 35 కాబట్టి 5 ఇక్కడ. సో అప్పుడు 4 కాబట్టి ఈక్వల్ టు 45. కాబట్టి 45 35 అన్నమాట. ఇంకోటి సింపుల్గా చూడండి. ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. ఇదంతా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమడిగిండు? న్యూట్రాన్లు అడిగిండు, ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు అడిగిండు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానం, అంతే. కాబట్టి ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు సంఖ్య సమానం ఎక్కడుంది చూడండి. ఎక్కడుంది? ఈ విషయంలో ఉంది, 1వ విషయంలో ఉంది, 4వ విషయంలో ఉంది. ఇక 2వది కాదు, 4వది కాదు, 2వది కాదు, 3వది కాదు, వదిలేసేయాలి. కాబట్టి 1వ దాన్ని గుర్తుపెట్టుకోవాలి, 4వ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరి 1వదా 4వదా? ఏం లేదు, మనకు తెలుసుగా పరమాణు సంఖ్య ఎంత ఉంటే ప్రోటాన్లు అంతే కదా. పరమాణు సంఖ్య ఎంత? 35 కదా. 35 అంటే ప్రోటాన్లు ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఎంత? ఇప్పుడు 4వదా ఆన్సర్. ఇక కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అన్నమాట. ఇట్లా కూడా చెప్పొచ్చు. అంటే ఇదంతా మనకు యాక్చువల్గా కనుక్కునే పద్ధతి ఈ విధంగా కనుక్కోవాలి. కానీ మనకు టైం సేవ్ కూడా ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంట్ కాబట్టి అట్లా కూడా చేయొచ్చు, సింపుల్గా చేయడం అన్నమాట. ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు సమానం ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఉన్నాయంటే ఆ ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు దేనికి సమానం కావాలి? పరమాణు సంఖ్యకు సమానం కావాలి. అదే ఆన్సర్. చూడండి, ఓకేనా? ఇక ఇదంతా పెన్ను పేపర్ బట్టి కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం. టీ ఆకులలో ఉండే ఆమ్లము, టీ ఆకులు, టీ అన్నమాట, చాయ్. నెక్స్ట్ ఎక్స్, టీ ఆకులలో ఉండే ఆమ్లము ఎక్స్ అండి. చింతపండులో ఉండే ఆమ్లము వై. అయినా ఎక్స్ అనేది టీ అంట, చాయ్. నెక్స్ట్ వై అనేది ఏంటి? చింతపండు.
టామరిన్ చింతపండు. కాబట్టి అప్పుడు ఎక్స్ కామ వైలు ఏమిటి అంటున్నాడు చూడండి. కాబట్టి చింతపండు కామ ద్రాక్షలు ఒక ఆమ్లం ఉంటుందని నేర్చుకున్నాం. ఏ ఆమ్లము? టాటా చెప్పాలి, టాటా చెప్పాలి. ఎవరికి? టామరిన్ టాటా అని చెప్పినాం. కాబట్టి చింతపండుకు టాటా చెప్పాలి, టాటారిక్ ఆమ్లం. ఇది కూడా ఆమ్లాలు క్షారాలు అడిగిన క్వశ్చన్ చూడండి, టాటారిక్ ఆమ్లము. నెక్స్ట్ చాయ్లో ఒక ఆమ్లం ఉంటుందని చెప్పినాం. ఏ ఆమ్లము? టోనిక్ ఆమ్లము, టోనిక్ ఆమ్లము. పాలలో ఉండేదేమో లాక్టిక్ ఆమ్లము, చాయ్లో ఉండేదేమో టోనిక్ ఆమ్లము. కాబట్టి సో ఎక్స్ అనేదేమో టానిక్, వై అనేదేమో టాటారిక్ ఆమ్లము. ఎక్కడుందో చూడండి. ఎక్స్ అనేది మాలిక్ ఆమ్లం, స్టియరిక్ ఆమ్లం అన్నాడు. మాలిక్ ఆమ్లం అంటే ఎవరు? యాపిల్. నెక్స్ట్ స్టియరిక్ ఆమ్లము, స్టియరిక్ ఆమ్లం అంటే కొవ్వు పదార్థాలు. కాబట్టి మాలిక్ ఆమ్లం అంటేనేమో యాపిల్. నెక్స్ట్ స్టియరిక్ ఆమ్లం అంటేనేమో కొవ్వు పదార్థాలు. టాటారిక్ ఆమ్లం అంటేనేమో చింతపండు. నెక్స్ట్ టానిక్ ఆమ్లం అంటేనేమో టీ. నెక్స్ట్ టానిక్ ఆమ్లము, టాటారిక్ ఆమ్లము. టీ కామ చింతపండు. నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లము, టాటారిక్ ఆమ్లం. ఆక్సాలిక్ ఆమ్లం అంటేనేమో టమాటా కామ పాలకూర. టాటారిక్ ఆమ్లం అంటేనేమో చింతపండు, ద్రాక్ష. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకేంటి? ఎక్స్ అనేది టీ. టీ అనేది ఏంటిది? టానిక్ ఆమ్లం కదా, టానిక్ ఆమ్లము. వై అనేది చింతపండు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, రెండో దాంట్లో కూడా కనబడుతుంది టాటారిక్ ఆమ్లం, టానిక్ ఆమ్లం అని. కానీ ఫస్ట్ ఎక్స్ అనేది టీ ఆకులని ఇచ్చింది కదా, కాబట్టి ఏం పెట్టుకోవాలి? టోనిక్. కాబట్టి టోనిక్ ఆమ్లం, టాటారిక్ ఆమ్లం. కాబట్టి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మళ్ళీ జతపరచండి అని అడిగాడు. ఏపీ మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్ చూడండి. జాబితా 1 ఇది ఎక్కడంటే మనకు లోహ శాస్త్రంలో. బాక్సైట్ జాబితా 1. బి పైరోలుసైట్, సి మ్యాగ్నసైట్, డి మ్యాగ్నటైట్. ఆప్షన్లో నెంబర్ 1 జాబితా 2లో నెంబర్ 1 మ్యాంగనీస్, నెంబర్ 2 మెగ్నీషియం, నెంబర్ 3 అల్యూమినియం, నెంబర్ 4 ఐరన్. మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలని చెప్పిన, బాక్సింగ్ చేసేటోడు అల్యూమినియం అంతే. ఎక్కడ బాక్సింగ్ కనబడినా అల్యూమినియం పెట్టి రావాలి. అల్యూమినియం కనబడిందంటే బాక్సింగ్ గుర్తుపెట్టుకోవాలి. సైటు కొట్టేటోడు ఎవడంటే మెగ్నీషియం గాడు. సైటు కొట్టేటోడు మెగ్నీషియం అంటే మ్యాగ్నసైట్ గుర్తుపెట్టుకోవాలి. సైటు కొట్టేటోడు. టైట్గా ఉండేటోడు ఎవడంటే ఐరన్ గాడు. టైట్ అంటే ఐరన్. మ్యాగ్నటైట్, హెమటైట్. మ్యాగ్నటైట్ అంటే ఎవడు గుర్తు రావాలి? ఐరన్ గుర్తు రావాలి. సైటు కొట్టేటోడేమో మెగ్నీషియం అంటే మ్యాగ్నసైట్. టైట్గా ఉండేటోడేమో ఐరన్, మ్యాగ్నటైట్. రోట్లో మసాలా దంచేటోడు ఎవడు? నీస్. చికెన్ మసాలా, నీస్ అంటే చికెన్ గుర్తొస్తుంది. చికెన్ మసాలా దేంట్లో దంచుతాం? రోలు గుర్తు రావాలి. మ్యాంగనీస్ మసాలా, రోలు. కాబట్టి పై రోలు. కాబట్టి అల్యూమినియం దగ్గర ఏం గుర్తు రావాలి? బాక్సింగ్ చేసేటోడు అంతే. కాబట్టి బాక్సైట్, అల్యూమినియం. పై రోట్లో మసాలా దంచేటోడు మ్యాంగనీస్. కాబట్టి బి అనేది 1. మ్యాగ్నసైట్, సైట్ కొట్టేటోడు మెగ్నీషియం గాడు. కాబట్టి సి అనేది 2. ఇంకోటి టైట్గా ఉండేటోడు ఐరన్. కాబట్టి డి అనేది 4th. కాబట్టి ఆన్సర్ చూడండి. ఏ అనేది 3 అండి. ఏ అనేది 3. ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో కనబడుతుంది, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో లేదు. ఇక అదే ఆన్సర్ అనమాట. ఇక వేరే ఆప్షన్స్కి పోవాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఒకటి చూసుకుంటే అదే ఆన్సర్ అయిపోయింది. చూడండి,
మరి మిగిలినవి కూడా కరెక్టే ఉన్నాయా లేవా చూడండి. బి పైరోలుసైట్ 1, బి అనేది 1. సి మ్యాగ్నసైట్ మెగ్నీషియం C2, మ్యాగ్నటైట్ 4 ఐరన్. కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఓకే, ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు చూడండి. ఓకే, మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఏది రేడియో ధార్మిక మూలకం కాదు? రేడియో ధార్మిక మూలకం కాదు అంటున్నాడు. మనకు ఫస్ట్ గ్రూప్ మూలకాలు ఏంటివి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఫస్ట్ గ్రూప్ మూలకాలలో రేడియో ధార్మికతను ప్రదర్శించేది ఏమని చెప్పాము? ఫ్రాన్షియం. రెండవ గ్రూపులో ఏం చెప్పాము? రేడియం, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. సెకండ్ గ్రూపులో రేడియం. నెక్స్ట్ 16వ గ్రూపు మూలకాలు ఏంటివి? ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. పొలోనియం అనేది రేడియో ధార్మిక మూలకం 16వ గ్రూపులో. నెక్స్ట్ 17వ గ్రూపులో మూలకం ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. ఆస్టటిన్ అనేది రేడియో ధార్మిక మూలకం 17వ గ్రూపులో. 18వ గ్రూపులో ఏంటి? 18వ గ్రూప్ మూలకాలు ఏంటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్. కాబట్టి రేడాన్ అనేది రేడియో ధార్మిక మూలకం. కాబట్టి ఇవన్నీ రేడియో ధార్మిక మూలకాలు కదా. ఇది ఫస్ట్ గ్రూపులో, ఇది సెకండ్ గ్రూపులో, ఇది 16th, ఇది 17th, ఇది 18th. ఇదంతా మనకు ఎక్కడొచ్చిందంటే లోహశాస్త్రంలో వచ్చింది చూడండి. అదేవిధంగా మూలకాల వర్గీకరణ దగ్గర కూడా చెప్పాను చూడండి. కాబట్టి రెండిట్లలో వచ్చింది మనకిది. కాబట్టి ఇక్కడ రేడియో ధార్మిక మూలకం కానిదేది అంటున్నాడు. కింది నుంచి పైకి వద్దాం. మనకు ఫస్ట్ ఆప్షన్ ఆడ కనబడుతుంది, డైరెక్ట్ చూస్తే కనబడింది అక్కడ. రేడియం అనేది ఏ గ్రూపు? రెండవ గ్రూపులో రేడియో ధార్మిక మూలకం అండి. రేడాన్ అనేది 18వ గ్రూపులో రేడియో ధార్మిక మూలకం. పొలోనియం ఏంటిది? 16వ గ్రూపులో. ఇక్కడ రాసాను చూడండి, 16వ గ్రూపులో రేడియో ధార్మిక మూలకం. కానీ ఇక్కడ లెడ్ వచ్చిందా అండి? కాబట్టి ఆన్సర్ ఏంటి? లెడ్ అనేది రేడియో ధార్మిక మూలకం కానిది. ఇంకోటి, లెడ్ తర్వాత ఉండే మూలకాలు పరమాణువు వాటి యొక్క స్థిరత్వం తక్కువగా ఉంటుంది. మీకు ఫిజిక్స్లో వస్తుంది చూడండి. పరమాణు సంఖ్య 82 కంటే ఎక్కువగా ఉండే మూలకాలు అస్థిరంగా ఉండును. ఈ అస్థిరంగా ఉంటాయి కాబట్టి స్థిరత్వం పొందడానికి ఏం చేస్తాయంటే ఆల్ఫా, బీటా, గామా కిరణాలను ఉద్గారిస్తూ ఉంటవి. ఈ విధంగా ఉద్గారించడాన్ని రేడియో ధార్మికత లేదా సహజ రేడియో ధార్మికత అంట. కాబట్టి లెడ్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 82. మిగిలిన వాటన్నిటికీ 82 కంటే ఎక్కువ ఉంది, కానీ లెడ్కి ఎంత? 82. కాబట్టి 82 కంటే తక్కువగా ఉన్నాయి, స్థిరంగా ఉంటాయి. కాబట్టి అవి రేడియో ధార్మికతను ప్రదర్శించవు. అలానైనా గుర్తుపెట్టుకో, లేదా ఈ గ్రూపులోని మూలకాలు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే నైట్రోజన్ Z=7 యొక్క సరైన ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px1 2py1 2pz1. ఇది క్రింది నియమానికి అనుకూలంగా వ్రాయబడినది. ఎప్పుడు అడిగాడు? మెయిన్స్ 2016లో అడిగాడు చూడండి, కానిస్టేబుల్లో. ఏం లేదండి, సింపుల్గా ఎలక్ట్రాన్ విన్యాసం ఇచ్చాడు. ఇది ఏ నియమం ప్రకారం రాయబడి ఉంది అంటున్నాడు చూడండి. మనకు ఎలక్ట్రాన్ విన్యాసం రాసేటప్పుడు 3 నియమాలు ఉంటామండి. ఫస్ట్ది అబ్బౌ నియమం, రెండోది పౌలి వర్జన లేదా పౌలి నియమం, మూడోది హుండు నియమము అంట. మరి అబ్బౌ నియమం ఏం తెలియచేస్తుంది? అబ్బౌ నియమం ఏం తెలియచేస్తుందంటే ఎలక్ట్రాన్ ముందుగా తక్కువ
తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోనికి ప్రవేశించిన తర్వాతనే అధిక శక్తి గల ఆర్బిటాల్లోనికి ప్రవేశించును. అంటే ఇక్కడ 1s ఉంది, 2s ఉంది. 1sలోకి ప్రవేశిస్తుందా, 2sలోకి ప్రవేశిస్తుందా అంటే ఇది రెండవ కక్షగా శక్తి ఎక్కువ కాబట్టి 2sలోకి ప్రవేశించదు. ఫస్ట్ 1sలోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు మళ్ళీ 2sలోకి ప్రవేశిస్తుంది. అది ఏ నియమము? అది ఏ నియమం అంటే అబ్బో నియమము. రెండోది ఏంటి? పౌలి నియమం. మరి పౌలి సూత్రం ఏం తెలియచేస్తుందంటే ఒక ఆర్బిటాల్లోని ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు, లేదా ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువగా నింపలేము. ఒక ఎస్ ఆర్బిటాల్లో తీసుకున్నంటే ఒకటే ఆర్బిటాల్ ఉంటుంది కదా, ఒక ఆర్బిటాల్లో ఎన్ని గరిష్టంగా నింపవచ్చు? 2 మాత్రమే నింపవచ్చు. 2 ఉన్నాయా, 4 ఉన్నాయా, 6 ఉన్నాయా? 2 ఉన్నాయి. కాబట్టి ఇది పౌలి సూత్రం అండి. మూడో సూత్రం ఏంటంటే ఉండు నియమం. ఉండు సూత్రం అంటాం. సమాన శక్తి గల ఆర్బిటాళ్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాత జత కూడబడును. ఫస్టే పేరప్ కావు, జత కూడబోవు. ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్. మీకు అక్కడ పరమాణు నిర్మాణం అనే చాప్టర్ దగ్గర ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్పినాం. అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, ముగ్గురికి ఈక్వల్ ఎనర్జీ ఉంది. మన దగ్గర 3 రూపీస్ ఉన్నాయి. ఎలా ఇస్తాం? ముగ్గురికి తలా 1 రూపాయి ఇచ్చేస్తాం. అట్లా ఇస్తామా? ఒక్కనికే 3 రూపాయలు ఇస్తామంటే ఒక్కనికి 3 రూపాయలు ఇవ్వము. ఒక్కొక్కరికి 1 రూపాయి ఇచ్చుకుంటూ వెళ్ళి మళ్ళీ 4 రూపాయలు ఏమైనా మిగిలితే అప్పుడు ఫస్ట్ ఓనికి మనం ఇచ్చేస్తూ ఉంటాం. అదే ఏ నియమం అంటే హుండు నియమము. మరి పి ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి? 3 ఆర్బిటాలు. పిఎక్స్, పివై, పిజెడ్ మూడిటికి శక్తి ఎలా ఉంటుంది? సమానం. కాబట్టి ఏమనాలి? డీజెనరేట్ ఆర్బిటాల్. ఈ డీజెనరేట్ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరాలి. కాబట్టి 2px1, 2py1, 2pz1 ఉండాలి. కానీ ఇట్లా కాకుండా ఒకవేళ 2px2, 2py1, 2pz0 ఉందనుకో, ఇది రాంగ్ అనమాట. ఏ నియమం ప్రకారం? హుండు నియమం. కాబట్టి ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు? 2px1, 2py1, 2pz1 అండి. కాబట్టి ఇదే నియమం, హుండు నియమం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ ఇదే క్వశ్చన్ నేను మారుస్తున్నా చూడండి, నేను తయారు చేస్తున్నా చూడండి. సేమ్ అదే ఇచ్చా, క్వశ్చన్ అదే ఇచ్చా. ఈడ 4th ఆప్షన్ నేనేమి ఇచ్చా అంటే పైవన్నీ అని ఇచ్చానండి. పైవన్నీ. ఇక అందరు కళ్ళు మూసుకొని 99% ఆన్సర్ ఏది పెట్టి వస్తారో తెలుసా అండి? హుండు నియమాన్ని పెట్టేసి వస్తారండి. దాదాపు 99% ఉండు నియమాన్ని పెట్టి వస్తారు. కానీ ఉండు నియమం కాదు ఆన్సర్. పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్ళింది? 1sలోకి వెళ్ళిందా, 2sలోకి వెళ్ళిందా? 1sలోకి వెళ్ళింది కదా, తక్కువ శక్తి నిండింది కదా. నిండిన తర్వాత 2sలోకి వచ్చింది కదా. ఏ నియమం అది? అబ్బో నియమము. రెండవదేంటి? పౌలి నియమం. ఒక ఆర్బిటాల్లో 2 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నాయా? లేవు కదా. ఆ 2 ఎలక్ట్రాన్లు ఉండే నియమం ఏంటి? పౌలి నియమము. మూడో నియమం, ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండింది ఫస్ట్. అదే నియమం హుండు నియమం. కాబట్టి ఇక్కడ అబ్బో నియమం ఉంది, పౌలి నియమం ఉంది, హుండు నియమం ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ కరెక్ట్ అవుతుంది. కానీ మీరందరూ ఏం ఆలోచిస్తారంటే హుండు నియమం అని పెట్టొస్తుంది. కానీ రాంగ్ అది. ఒకవేళ మనకి ఇక్కడ పైవన్నీ అనేది లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చూస్ చేసుకోవాలంటే హుండు నియమం ప్రకారము అని పెట్టాలో చూడండి. ఓకే. సో ఇది మనకు పరమాణు నిర్మాణం అనే చాప్టర్లో వచ్చేస్తుంది చూడండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఆధునిక ఆవర్తన పట్టికలో గరిష్ట సంఖ్యలో మూలకాలు గల గ్రూపు ఏది అంటున్నాడు. ఇక అందరు ఏం చేస్తారంటే గ్రూపులు 1 నుంచి 18 వరకు ఉంటాయి కదా, 1 నుంచి 18 వరకు ఉంటాయి కదా. కాబట్టి లాస్ట్ గ్రూపులు పెద్దగా ఉన్నాయిగా, 18, 17, 16, 15 ఇట్లున్నాయి కదా. వాటిలో ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయి అనుకుంటాం, కానీ కాదండి.
ఎప్పుడైనా ఆవర్తన పట్టికను పరిశీలించినట్లయితే ఈ విధంగా కనబడతా ఉంటుందండి, ఈ విధంగా కనబడతా ఉంటుంది ఆవర్తన పట్టిక మనకు. సో ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉంటుందండి, ఇక్కడ సెకండ్ గ్రూప్ ఉంటుంది, సెకండ్ గ్రూప్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, ఇక్కడ 12వ గ్రూప్ ఉంటుందండి. ఇది 13, 14, 15, 16, 17, ఇది 18వ గ్రూప్ అండి. ఇక్కడ ఇదంతా కూడా ఎస్ బ్లాక్ మూలకాలు అంటాం, ఇవి పి బ్లాక్ మూలకాలు అంటాం, ఇవి డి బ్లాక్ మూలకాలు అంటాం. కింద ఒక వరుస ఉంటుందండి, దీని ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటాం. ఇక్కడ 3వ గ్రూప్ తీసుకున్నట్లయితే 3వ గ్రూపులో మనకి 3 మూలకాలు, 4 మూలకాలు కనబడతాయి. కానీ ఈ 3వ గ్రూపులో ఇక్కడ ఇవేమో లాంథనైడ్స్, ఇవేమో యాక్టినైడ్స్ అండి. ఈ లాంథనైడ్స్, యాక్టినైడ్స్ దాదాపు 28 మూలకాలు ఉంటాయి. ఈ 28 మూలకాలన్నీ కూడా ఏ గ్రూపులో ఉంటాయో తెలుసా అండి? 3వ గ్రూపులో ఉండును. కాబట్టి అత్యధిక మూలకాలు గల గ్రూపు ఏది అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ గ్రూప్ అనమాట. అంటే మనకు ఆవర్తన పట్టికను మనం చూడాలి, ఆవర్తన పట్టికలో మూలకాలు ఎక్కడున్నాయో ఎక్కువ ఉన్నాయో గమనించాలి అన్నమాట. చూడండి, ఒకవేళ పీరియడ్ అడిగిండనుకో, అత్యధిక మూలకాలు గల పీరియడ్ అని అడిగిండనుకో అప్పుడు 6వ పీరియడ్ లేదా 7వ పీరియడ్ ఆన్సర్ పెట్టాలి. పీరియడ్ అంటే ఇక్కడ గ్రూపు అన్నాడు కాబట్టి థర్డ్ గ్రూప్ అన్నమాట. చూడండి, ఓకే, ఇది మూలకాల వర్గీకరణ దగ్గర మనకు వచ్చేస్తుంది. చూడండి, మరి ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఎగ్జామిథిలిన్ డయామైన్ ఒకటి, నెక్స్ట్ ఎడిపిక్ ఆమ్లం ఒకటి. ఈ ఎగ్జామిథిలిన్ డయామైన్ మరియు ఎడిపిక్ ఆమ్లం అనే మోనోమర్లచే ఏర్పడిన పాలిమర్ ఏది అంటున్నాడు. కాబట్టి మనకు రేయాన్ అనేది ఒక సింథటిక్ ఫైబర్. ఏంటి? ఒక కృత్రిమ దారానికి ఉదాహరణ. రేయాన్ని దేంతో తయారు చేస్తామంటే కలప యొక్క గుజ్జు నుంచి తయారు చేస్తూ ఉంటాం. కాబట్టి రేయాన్ యొక్క మోనోమర్ ఏంటి? కలప యొక్క గుజ్జు. సెల్యులోజ్, ఈ సెల్యులోజ్ అనేది డైరెక్ట్గా వాడేయచ్చుడు, అదే మోనోమర్. యాక్చువల్గా సెల్యులోజ్ అనేది ఒక మోనోమర్. నెక్స్ట్ బెకలైట్ అనేది ఎట్లా ఏర్పడుతుందంటే ఇదివరకు నేర్చుకున్నాం, ఫీనాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్. నైలాన్ 6,6 మోనోమర్స్ మనకి ఇదివరకు కూడా వచ్చింది, ఇదివరకు ఎగ్జామ్లో కూడా వచ్చింది. అది ఎగ్జామిథిలిన్ డయామైన్ ఒకటి, నెక్స్ట్ ప్లస్ ఎడిపిక్ ఆమ్లము. కాబట్టి ఈ 2 మోనోమర్లు కలవడం వలన మనకు వచ్చేది ఏంటిదంటే నైలాన్ 6,6. ఒకవేళ అప్పుడప్పుడు నైలాన్ 6 అని అడుగుతూ ఉంటాడు, నైలాన్ 6 యొక్క మోనోమర్ ఏమిటి అంటాడు. అప్పుడు ఏం చెప్పాలంటే క్యాప్రోలాక్టమ్. గుర్తుపెట్టుకోవాలి, దీని పేరు కూడా క్యాప్రోలాక్టమ్. నైలాన్ 6 అంటున్నాడు కాబట్టి 6 ఒకటే పేరు చెప్తున్నాడు కాబట్టి ఒకటే మోనోమర్. ఇక్కడ 6,6 అంటున్నాడు కాబట్టి 2 మోనోమర్లు. సో ఈ విధంగా మోనోమర్లు అడిగి దాని పాలిమర్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా జత చేయబడలేదు? జత చేసింది కాదు, జత చేయబడలేదు, మ్యాచింగ్ లేదన్నమాట. చూడండి, ఫస్ట్ ఆప్షన్ కార్బోరెండమ్ SiC. చూడండి, వాడు ఎంత తెలివిగా ఫార్ములా ఇచ్చాడు, పేరు ఇవ్వలే, ఫార్ములా ఇచ్చాడు. చూడండి, ఇక ఫార్ములా ఇచ్చే వరకు అసలు పేరు ఇస్తేనే భయపడిపోతాం, మనకు దాని యొక్క రసాయనిక నామం ఇస్తేనే భయపడిపోతాం, అటువంటిది ఫార్ములా ఇచ్చాడు. చూడండి, సెకండ్ ఆప్షన్ కోరండమ్ Al2O3. సి ఆప్షన్ సిలికా Si. డి డైమండ్ Cl. దీంట్లో అందరు దాదాపు సిలికా సిలికా గుర్తుపెట్టుకోరు వాళ్ళందరూ, సిలికాను గుర్తుపెట్టుకుంటారు. సిలికాని యొక్క సింబల్ ఏంటి? Si. కాబట్టి అది కరెక్టే ఉందనుకుంటారు, జనాలంతా అదే భ్రమలో ఉంటారు. చూడండి, సిలికాన్ Si కాబట్టి అది కరెక్టే అనుకుంటారు. కానీ సిలికా అంటే ఎవరో తెలుసా అండి? ఇసుక. సిలికా అంటే ఇసుక. ఇసుక యొక్క ఫార్ములా
SiO2 SiO2 ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, సిలికాన్ అనుకుని SI ఉంది కదా కరెక్టే అనుకుంటాం, కానీ సిలికా వేరు సిలికాన్ వేరు, ఎంత తేడా ఉందో చూడండి. కాబట్టి సిలికా అంటే ఇసుక, ఇసుక యొక్క రసాయనిక నామం సిలికాన్ డయాక్సైడ్, ఫార్ములా SiO2, కానీ ఏముంది SI ఉంది, కాబట్టి ఇది సరిగా మ్యాచింగ్ లేదు. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, కార్బోరెండం. కార్బోరెండం అనగా సిలికాన్ కార్బైడ్, ఫార్ములా SiCనే ఉంది కదా, సో కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది. కోరండం, కోరండం అనేది అల్యూమినియం యొక్క ఖనిజం, బాక్సైట్, గిబ్సైట్, కోరండం. బాక్సైట్ ఫార్ములా Al2O3 2H2O, గిబ్సైట్ ఫార్ములా Al2O3 H2O, నెక్స్ట్ కోరండం ఫార్ములా Al2O3, కాబట్టి ఇది కూడా సరిగానే మ్యాచింగ్ ఉంది. డైమండ్ అనేది ఒక త్రిమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి ఇది కార్బన్ యొక్క ఎలక్ట్రోపీ, కాబట్టి CN రాస్తాం, కాబట్టి ఇది కూడా మ్యాచింగే ఉంది. సిలికా ఇది ఇసుక, కాబట్టి SiO2 ఉండాలి, కానీ SI ఉంది, కాబట్టి ఇది సరిగా జత చేసి లేదు, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆన్సర్ చూడండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఈ క్రింది వానిలో ఒకే బంధకోణం గల అణువులను గుర్తించండి అంటున్నాడు. బంధకోణం అనేది సమానంగా ఉండాలంట, ఎవరెవరిలో సమానంగా ఉంది అన్నమాట. చూడండి, ఇది SI ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్. అంటే మనకేం తెలిసి ఉండాలి, వాటిలో బంధకోణాలు ఎంత అని తెలిసి ఉండాలి. క్సినాన్ డైఫ్లోరైడ్లో బంధకోణం ఎంత అంటే 180 డిగ్రీలు అండి, 180 డిగ్రీలు. అమ్మోనియా యొక్క బంధకోణము ఇదివరకు మనం నేర్చుకున్నాం, అమ్మోనియా యొక్క బంధకోణం ఎంత అంటే 107 డిగ్రీల 48 నిమిషాలు, అంటే సింపుల్గా 107 డిగ్రీలు. కార్బన్ డయాక్సైడ్ బంధకోణం ఎంత అంటే 180 డిగ్రీలు, ఎందుకంటే sp సంకరీకరణం చెందుతుంది కాబట్టి. మరి క్సినాన్ డైఫ్లోరైడ్ సంకరీకరణం sp కాదు, sp3d అయినప్పటికీ దాని బంధకోణం 180 ఉంటుంది, ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఉంటుంది దాని ఆకృతి, అందుకనే బంధకోణం 180. C2H2 అండి, C2H2 దీని పేరు ఎసెటిలిన్ అండి. ఎసెటిలిన్లో సంకరీకరణం సంకరీకరణం ఎప్పుడు sp అయినా బంధకోణం ఎంత, 180 డిగ్రీలు. కాబట్టి క్సినాన్ డైఫ్లోరైడ్ బంధకోణం 180, కార్బన్ డయాక్సైడ్ బంధకోణం 180, ఎసెటిలిన్ బంధకోణం కూడా 180. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ACD. చూడండి, థర్డ్ ఆప్షన్లో కనబడుతుంది. ఫస్ట్ ఆప్షన్ ABCD, కానీ B ఎంత, 107 డిగ్రీలే, కాబట్టి అమ్మోనియా అనేది 180 డిగ్రీలు ఉండదు. కాబట్టి ఒకే బంధకోణం గల అణువులను గుర్తించండి అని అడిగింది. చూడండి, ఓకే, సో ఇది ఒక చూడండి. మరి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే, టొమాటోలో ఉన్న ఆమ్లము P, నెక్స్ట్ యాపిల్లో ఉన్న ఆమ్లము Q అయితే P, Qలు వరుసగా ఇందాక ప్రాబ్లంలో చెప్పాము. చూడండి, టమాటోలో మరియు పాలకూర టమాటాలో ఉండబడే ఆమ్లం ఏం చెప్పామండి, యాక్సాలిక్ ఆమ్లము. నెక్స్ట్ యాపిల్లో ఉండబడే ఆమ్లం, యాపిల్ పుల్లగా ఉంటుందా చేదుగా ఉంటుందంటే లైట్గా పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉండడానికి గల కారణం దాని యొక్క ఆమ్ల స్వభావము, అంటే దాంట్లో కూడా ఏదో ఒక ఆమ్లం ఉంటుంది. యాపిల్లో ఉండబడే ఆమ్లం ఏ ఆమ్లం అంటే మాలిక్ ఆమ్లము. కాబట్టి యాపిల్ అంటేనేమో మాలిక్ ఆమ్లము, టమాటో అంటేనే ఆక్సాలిక్ ఆమ్లం. టమాటాలో ఉన్న ఆమ్లం ఏమన్నాడు, పి అంటే ఆక్సాలిక్ ఆమ్లం, యాపిల్ మాలిక్ ఆమ్లము, ఏంటిది Q అన్నాడు. కాబట్టి P అంటేనేమో ఆక్సాలిక్ ఆమ్లము, Q అంటేనేమో మాలిక్ ఆమ్లము. ఫస్ట్ ఆప్షన్లో కనబడుతుంది చూడండి,
టమాటో యాక్సాలిక్ ఆమ్లము, క్యూ మాలిక్ ఆమ్లం యాపిల్. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే కనబడుతుంది. సెకండ్ ఆప్షన్ కూడా చూడండి ఒకసారి, మాలిక్ ఆమ్లము యాక్సాలిక్ ఆమ్లం. మాలిక్ అంటే యాపిల్, యాక్సాలిక్ ఆమ్లం అంటే టమాటో, ఇది కూడా కరెక్టే కనబడుతుంది. కానీ ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, టమాటో ఇచ్చాడు, పి ఇచ్చాడు. పి అనేది ఏంటి, యాక్సాలిక్. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, సెకండ్ ఆన్సర్ కరెక్ట్ కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి, అస్కార్బిక్ ఆమ్లము యాక్సాలిక్ ఆమ్లం. అస్కార్బిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుంది, సిట్రస్ జాతి పండ్లు కదా, ఇక్కడ మనకు సిట్రస్ జాతి పండ్లు ఇవ్వలే. ఫోర్త్ ఆప్షన్. సో యాక్సాలిక్ ఆమ్లము అస్కార్బిక్ ఆమ్లం, యాక్సాలిక్ ఆమ్లం అంటేనేమో టమాటా, అస్కార్బిక్ ఆమ్లం అంటేనేమో సిట్రస్ జాతి పండ్లు. కాబట్టి ఇక్కడ కూడా సిట్రస్ జాతి పండ్లు ఇవ్వలే, కాబట్టి మనకు టమాటో యాపిల్ ఇచ్చాడు, కాబట్టి అప్పుడు ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, సో ఈ విధంగా 4 క్వశ్చన్లు కలిపి ఒకటే క్వశ్చన్ కింద అడుగుతున్నాడు అండి, 1 మార్క్ కిందకి అడుగుతున్నాడు. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు, లేదా ఈ క్రింది వానిలో సరైనది ఏది అని 4 ఆప్షన్లు ఇచ్చి మళ్ళీ నెంబర్ 1 ఏబిసిడీలు కరెక్ట్ అయినాయి, అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. చూడండి, సో మనం బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. చూడండి, సో మరి ఇంకా ఉంటుంది. సో అది ఇంకా మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.